జీరో టు హీరో ఎపిసోడ్ 121 నువ్వా నేనా. నారాయణ రేసింగ్ ట్రాక్ పై కార్ రేసింగ్ ను చెక్ చేసిన తర్వాత రోజు హేమంత్ అన్వితను కలవడానికి అన్విత వాళ్ళ ఇంటికి వెళ్లాడు. కాని అన్విత అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది అని అక్కడ పనివాళ్లని అడిగితే మేడం జాగింగ్ చేయడానికి బయటికి వెళ్లారు అని చెప్పారు. తిరిగొచ్చేదాకా వెయిట్ చేద్దామని హేమంత్ అన్విత వాళ్ళింట్లోనే ఉన్నాడు. కాని ఆ రోజు హేమంత్ తన శత్రువుని కలుస్తానని అనుకోలేదు. అతని పేరు చంద్రశేఖర్. అన్వితకు స్వయంవరం అని తెలుసుకుని వెంటనే ఇండియాకొచ్చేశాడు చంద్రశేఖర్. కాని చంద్రశేఖర్కి డైరెక్ట్ గా స్వయంవరానికి వెళ్లే ధైర్యం లేదు. చంద్రశేఖర్కి కార్ రేసింగ్ అంటే ఇష్టమని అరవింద్కి బాగా తెలుసు. అందుకే అరవింద్ గారు తనతో సంబంధం కుదుర్చుకోవటం ఇష్టం లేదని చంద్రశేఖర్కి బాగా తెలుసు. అందుకే స్వయంవరం రోజు అన్వితని కలవలేకపోయాడు. తర్వాత అరవింద్ గారు ఇంట్లో లేనప్పుడు చంద్రశేఖర్ అన్వితను కలవడానికి వెళ్లాడు. కాని ఇంట్లో అన్విత లేదు. అన్విత బయటకు వెళ్ళిందని అక్కడ పనివాళ్లు చెప్పారు. అన్విత చంద్రశేఖర్ చిన్నప్పట్నుంచి స్నేహితులవ్వడం వల్ల అన్విత వాళ్ల ఇంట్లో పనివాళ్లు చంద్రశేఖర్కి తెలుసు. వాళ్లల్లో ఒకరు అన్విత మేడంని కలవడానికి వేరే ఒక అబ్బాయి వచ్చాడు అని చంద్రశేఖర్కి చెప్పాడు. ఇది విన్న చంద్రశేఖర్ ముందు షాక్ అయ్యాడు. ఎవరు, ఎందుకొచ్చాడు అని చంద్రశేఖర్ అతన్ని అడిగితే, నేను స్వయంవరంలో మేడంకి హేమంత్ అనే ఒక అబ్బాయి మంచి స్నేహితుడయ్యాడు, అతనే ఇవాళ మేడంని కలవడానికొచ్చాడు అని సమాధానం చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ స్వయంవరంలో ఎవరన్నా నచ్చితే వారితో అన్విత డేటింగ్ చేస్తుందని తెలిసి చాలా చాలా బాధపడ్డాడు. వెంటనే హేమంత్ని చూడ్డానికి అక్కడికెళ్లాడు. వెళ్లేసరికి హేమంత్ కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరు నువ్వు, ఇక్కడెందుకున్నావు అని కోపంగా చంద్రశేఖర్ అరిచాడు. హేమంత్ చెప్పేలోపే, నేను అన్విత చిన్నప్పట్నుంచి మంచి ఫ్రెండ్స్, నువ్వు తన కోసం ఇక్కడికి రావటం వేస్ట్ ఆఫ్ టైం అని మళ్లీ చంద్రశేఖర్ అరిచాడు. ఫస్ట్ తెలియని వారిని చూసి ఇలా అరుస్తున్నాడు, వీడికేమైంది అని మనసులో అనుకున్నాడు హేమంత్. కాని అన్విత గురించి మాట్లాడడం గుర్తుకొచ్చి తన తోటి వయసువాడు అన్విత విషయంలో అరుస్తున్నాడు అంటే అన్వితను ట్రై చేస్తున్నాడు అని అర్థమైంది హేమంత్కి. నువ్వెవరు, అన్విత వాళ్ల బ్రదర్వా? నువ్వెందుకు నేనిక్కడున్నానని అడుగుతున్నావు అని వ్యంగ్యంగా అన్నాడు హేమంత్. బ్రదర్ ఏంట్రా, అన్విత కాబోయే భర్త నేను అని అరిచాడు చంద్రశేఖర్. అన్వితకు నువ్వుంటే మరి స్వయంవరం ఎందుకు జరిగింది? అయినా నువ్వు ఫ్యామిలీ మెంబర్ కానప్పుడు నువ్వెవరు నన్నడగడానికి అని అన్నాడు హేమంత్. నేనెవరా, నా పేరు చంద్రశేఖర్, వెలగపూడి చంద్రశేఖర్. నా స్టేటస్ ఏంటో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. మా ఇంటి పేరు చూసి నీకు అర్థమై ఉంటుంది అని పొగరుగా అన్నాడు చంద్రశేఖర్. నువ్వు అన్వితని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ముందు దమ్ముంటే నాతో పోటీ పడిగెలు, అప్పుడొప్పుకుంటాను అని హేమంత్ని కట్టడానికొచ్చాడు చంద్రశేఖర్. హేమంత్ మనసులో, వీడేంటి చిన్న పిల్లాళ్ల ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూనే అక్కడ్నుంచి వెళ్లిపోవాలనుకున్నాడు. ఏంటి, భయపడుతున్నావా, పారిపోతున్నావు అని అన్నాడు చంద్రశేఖర్. అన్వితేమీ వస్తువు కాదు, నువ్వు నేను తనని గొడవపడి గెలుచుకోడానికి, ఎవరితో ఉండాలో, లైఫ్ పార్ట్నర్గా ఎవరిని చూస్ చేసుకోవాలో అన్వితకి బాగా తెలుసు అని అన్నాడు హేమంత్. ఇదంతా చూస్తున్న అక్కడ పనివాళ్లు ఏం చెయ్యాలో తెలియక ఎవర్ని ఆపాలన్నా భయపడుతూ అక్కడే నిల్చొని చూస్తున్నారు. ఈ మాటలన్నీ భయపడేవాళ్లే మాట్లాడతారు. అన్విత గురించి పక్కన పెట్టు, నాతో పోటీపడి గెలవగలవా అని అడిగాడు చంద్రశేఖర్. నీతో దేంట్లో పోటీ పడాలో చెప్పు ముందు అని అన్నాడు హేమంత్ ఇక కోపం ఆపుకోలేక. సరే, అన్వితకి ఇష్టమైన కార్ రేసింగ్ కాంపిటీషన్లో మనం పోటీ పెట్టుకుందాం అని అన్నాడు చంద్రశేఖర్. డేట్ అండ్ టైం చెప్పు అని కోపంగా అన్నాడు హేమంత్. గేమ్ నేను డిసైడ్ చేశాను కాబట్టి డేట్ అండ్ టైం నువ్వే డిసైడ్ చేసుకో, నీ ఇష్టం అని అన్నాడు చంద్రశేఖర్. కార్ రేసింగ్లో ఎలాంటి ఇంట్రెస్ట్ గానీ అనుభవం కానీ లేని హేమంత్ అన్విత కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. 3 రోజుల తర్వాత నేను చెప్పిన రేసింగ్ ట్రాక్ మీద మీట్ అవుదాం అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు హేమంత్. జరిగిన గొడవంతా ఏమీ అన్వితకు తెలియదు. జాగింగ్ చేసుకుని ఇంటికొచ్చింది. తను తిరిగొచ్చేసరికి హేమంత్ ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసింది. కాని హేమంత్ అక్కడ లేకపోయేసరికి అన్విత కొంచెం ఫీల్ అయింది. అన్విత వచ్చిన కాసేపటికి అక్కడ పనివాళ్లంతా జరిగింది చెప్పారు. ఇంత క్రేజీగా గొడవ పడ్డారా, ఈ ఫన్నీ మూమెంట్ని నేను మిస్ అయిపోయాను
అని నవ్వుతూ అనుకుంది అన్విత. అయినా ఈ చంద్రశేఖర్కేమైనా పిచ్చా? అయినా ఎప్పుడు అబ్రాడ్ నుండి ఇండియాకొచ్చాడు? హేమంత్ని ఇన్ని మాటలు అనడమేంటి? నన్నేదో వస్తువులాగా ట్రీట్ చేస్తున్నాడు. ఈసారి కలిసినప్పుడు చెప్తాను వాడి పని అని కోపంగా అనుకుంది అన్విత. వెంటనే హేమంత్ కలవడానికి హేమంత్ దగ్గరికెళ్ళింది. ఏంటి ఇవాళ చంద్రశేఖర్ని కలిసావంట? మళ్ళీ కూడా మీ ఇద్దరు కలుస్తారంట అని అడిగింది అన్విత. అన్వితను తన ఇంటి దగ్గర చూసిన హేమంత్ ముందుగా కంగారు పడ్డాడు. హేమంత్కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాగే నిల్చొని అన్వితను చూస్తూ ఉన్నాడు. అన్విత తన దగ్గరకొచ్చింది. హేమంత్కి ఊపిరాడలేదు. అన్విత దగ్గర్నుంచి దూరంగా జరిగాడు. నీకు కార్ రేసింగ్ వచ్చా అని అడిగింది అన్విత. లేదు అని తల అడ్డంగా ఊపాడు హేమంత్. నార్మల్గా కూడా హేమంత్ కార్ డ్రైవింగ్ పెద్దగా ప్రిఫర్ చేయడు. ఈ విషయం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు హేమంత్. మరెందుకు ఆ బెట్టు కొప్పుకున్నావు? చంద్రశేఖర్ ఇప్పటి వరకు కార్ రేసింగ్లో ఎప్పుడూ ఓడిపోలేదని నీకు తెలుసా అని అడిగింది అన్విత. కానీ నేనిందులో పోటీ చేసి తీరాలి అని అన్నాడు హేమంత్. హేమంత్ ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు డ్రైవింగ్ రాకపోయినా ఈ పోటీలో పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంటున్నాడు అన్వితకు అర్థమైంది. హేమంత్ దగ్గరకు వెళ్లి తన చెయ్యిని పట్టుకుని నాతోరా అని చెప్పింది అన్విత. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని హేమంత్ అడిగినా ఏం మాట్లాడలేదు. డైరెక్ట్గా తన ఇంటి గ్యారేజ్లోకి తీసుకెళ్ళింది అన్విత. ఆ గ్యారేజ్లో 30కి పైగా కార్లున్నాయి. అందులో 4-5 తప్పించి మిగతా అన్నీ రేసింగ్ కార్లే. అందులోని ఒక రెడ్ కలర్ ఫెరారీ SF90 రేసింగ్ కార్ బయటకు తీసింది అన్విత. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నాకు రేసింగ్ కార్ గిఫ్ట్గా ఇస్తావా ఏంటి అని నవ్వుతూ అడిగాడు హేమంత్. అంత ఎక్కువగా ఊహించుకోకు. ముందు నువ్వు వచ్చి కూర్చో, సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది అన్విత. అన్విత వాళ్ల విల్లాకి 8 కిలోమీటర్ల దూరంలో అన్విత వాళ్లకు ఒక మౌంటైన్ రోడ్ రేసింగ్ ట్రాక్ ఉంది. ఆ రేసింగ్ ట్రాక్ కొండలపై ఉన్నంత ఎత్తుపల్లాలతో జిగ్జాగ్ టర్న్స్తో ఉంది. చంద్రశేఖర్తో పోటీ పడతాను అన్నావుగా, అసలు కార్ రేసింగ్ అంటే ఎలా ఉంటుందో చూడు అని చెప్పి అన్విత హేమంత్కు రిప్లై ఇచ్చేలోపే బుల్లెట్ లాగా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం ప్రారంభించింది. ఫస్ట్ నార్మల్గానే ఉన్నాడు హేమంత్. కానీ స్పీడ్ పెరిగే కొద్దీ అతనికి భయం ఎక్కువైంది. ఆ మౌంటైన్ రోడ్ రేసింగ్ ట్రాక్ మీద చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉండటంతో మధ్య మధ్యలో కార్ ఆకాశంలోకి పైకెగిరి కింద పడుతుంటే హేమంత్కు ప్రాణం పోయినట్టుగా ఉంది. టర్నింగ్స్ తీసుకునేటప్పుడు కార్ డౌన్కి వెళ్తున్నప్పుడు కార్ 90 డిగ్రీస్లో పైకి లేస్తుంది. ముందు 2 చక్రాలపైనే కార్ నడుస్తుంది. దీంతో హేమంత్ బాగా భయం వేసి కార్ ఇంక స్లో చెయ్యి అని కోపంగా అన్వితకు చెప్పడం ప్రారంభించాడు. కాని అన్విత వింటే కదా. సైలెంట్గా ఉండు, కాన్సన్ట్రేట్ చెయ్యి అని అన్విత హేమంత్కు చెప్పింది. ప్రాణం పోయేలా ఉంటే కాన్సన్ట్రేషన్ అంటుందేంటి? ఈ టైంలో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటే కాన్సన్ట్రేషన్ అంటా అని మనసులో అనుకున్నాడు హేమంత్. అన్విత ఇంకా కారు స్లో చేయలేదని అర్థం చేసుకున్న హేమంత్ సీట్ బెల్ట్ ని 2 చేతులతో పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. హేమంత్కి ఇది పెద్ద నరకంలా అనిపించింది. అన్విత ఆ ట్రాక్ మొత్తం ఒక్కసారిగా తిప్పి కార్ని స్లో చేస్తూ ఉండగానే కార్ బయటికి దూకేశాడు హేమంత్. సిగరెట్ తాగాలని ట్రై చేశాడు. కాని వెంటనే వామిటింగ్ చేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా రేసింగ్ అంటే ఏంటో? ఇలాంటి ట్రాక్ పై చంద్రశేఖర్ కొన్ని 100 సార్లు గెలిచాడు. అతనికి ఇలాంటి ట్రాక్స్ పై కార్ రేసింగ్ చాలా చిన్న విషయం. నువ్వు అతనితో పోటీ పడతాను అంటున్నావు అనంటూ కార్లో ఉన్న టిష్యూ పేపర్స్ తీసి హేమంత్ చేతికి అందించింది అన్విత. హేమంత్ తనకి డ్రైవింగ్ రాకపోయినా, రేసింగ్ చేయలేకపోయినా అన్విత ముందు ఇలా నుంచోవడం సిగ్గుగా అనిపించింది. హేమంత్ చూడ్డానికి చాలా కేర్లెస్ గా ఫ్రీగా కనిపిస్తాడు. కాని ఏదన్నా చెయ్యాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఈ రేసింగ్లో ఏదన్నా తేడా వస్తే చచ్చిపోతావు అని చెప్పింది అన్విత. చచ్చిపోయినా పర్వాలేదు, ఓటమిని మాత్రం అస్సలు ఒప్పుకోను. ఈ కార్ రేసింగ్లో పోటీ చేయాల్సిందే అని అన్నాడు హేమంత్. అయితే నీ ఇష్టం, నీకిష్టం వచ్చింది చేసుకో, పోతానంటే పో అని కోపంగా చెప్పి కార్ స్టార్ట్ చేసింది అన్విత. అన్విత కార్ స్టార్ట్ అయ్యాక నువ్వేం భయపడకు అన్విత, నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. నువ్వు ఎప్పటికైనా నాదానివే. ఆ చంద్రశేఖర్ని ఈ గేమ్లో నేను గెలవగలను అని అరిచెప్పాడు హేమంత్ కార్ మిర్రర్స్లో నుంచి చూస్తూ. యూ ఫూల్ అని గట్టిగా అంటూ నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్లిపోయింది అన్విత.
నారాయణ రేసింగ్ ట్రాక్లోనే రేసింగ్ పోటీ చేస్తే బెటర్ అనుకున్నాడు హేమంత్. రేసింగ్ ఎంత కష్టంగా ఉంటుందో ఇవాళ తనకు తెలిసింది. ఏం చేస్తే గెలుస్తాడు అని ఆలోచిస్తూ వెనక్కి నడిచాడు హేమంత్. అదే రోజు భరత్ లేచేసరికే 10 అయింది. అప్పటికి తన కోసం మిథున ఎదురు చూస్తోంది. ఎప్పుడొచ్చో మిథునా? ఇంతసేపు నాకోసం వెయిట్ చేశావా? నన్ను నిద్రలేపొచ్చు కదా అని భరత్ మిథున పక్కన కూర్చుంటూ అన్నాడు. మిథున భరత్తో, ప్రశాంతంగా నిద్రపోయేటప్పుడు నిన్ను చూస్తుంటే చాలా బావుంది, అందుకే నిద్రలేపలేదు అని చెప్పింది. ఇంతకీ ఏంటి విషయం? మేడం చాలా రోజులకు నన్ను చూడ్డానికొచ్చారు అని అన్నాడు. మీరు చాలా బిజీ కదా, నాకేమో బాగా గుర్తొస్తున్నావు, అందుకే నీ మేడం వచ్చేసింది అనంది మిథున భరత్ని హక్ చేసుకుంటూ. సారీ మిథున, చాలా బిజీగా ఉంది, నేను చూడ్డానికి రాలేకపోతున్నాను. నాకు సమయం దొరకడం లేదు. నేనే నీ దగ్గరికి ఎలాగైనా ఈ సాటర్డే రావాలి అనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చేసావు. ఐ మిస్ యూ సో మచ్ బేబీ అని అన్నాడు భరత్. నీకు రావడం కుదరకపోతే నాకు కాల్ చెయ్యి, వీలు చూసుకుని నేనే నీ దగ్గరకొస్తాను అని చెప్పింది మిథున. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, సార్ మీకోసం జయంత్ సార్ వచ్చారు అని ఒక సర్వెంట్ భరత్కు చెప్పాడు. సరే, నువ్వు లోపలే ఉండు, నేను జయంత్తో మాట్లాడేసొస్తాను అని మిథునకు చెప్పి భరత్ కిందకు వెళ్లాడు. భరత్ బ్రో, కంగ్రాచులేషన్స్. గ్లర్జర్స్ కంపెనీ హెడ్ అరవింద్ తన గ్లర్జర్స్ ను మనకి పంపిస్తున్నట్టుగా కబురు పెట్టారు. ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద ఆయన సంతకం చేసి పంపించారు. ఇంకా నువ్వు సంతకం చేయడమే మిగిలింది బ్రో అని చెప్పి భరత్ ను హక్ చేసుకున్నాడు జయంత్. అగ్రిమెంట్ ని చేతిలోకి తీసుకుని చూసి, వాట్, ఈ గ్లర్జర్స్ కి 6000 టోన్స్ బరువు మోయగలిగే కెపాసిటీ ఉందా అని అన్నాడు భరత్. మనకి హెల్ప్ చేస్తా అన్నారు కానీ మరీ ఇంత పెద్ద హెల్ప్ చేస్తారు అనుకోలేదు. దీంతో మన ఐలాండ్ డెవలప్మెంట్ వర్క్ ను చాలా ఫాస్ట్ గా చేసేయొచ్చు అని అన్నాడు భరత్. వెంటనే అరవింద్ ను కలిసి థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాడు భరత్. అరవింద్ గారి గురించి ఆలోచించగానే వెంటనే భరత్ కు హేమంత్ గుర్తొచ్చి, ఇంతకీ మన హేమంత్ ఎక్కడున్నాడు అని నవ్వుతూ అడిగాడు జయంత్ని. ఇంకెక్కడుంటాడు, అన్విత రాణి గారి సేవలో ఉండుంటాడు అని అన్నాడు జయంత్. కాసేపటికక్కడికి డల్గా వచ్చాడు హేమంత్. ఏంటి హేమంత్, ఎక్కడి నుంచి వస్తున్నావు అనంటూ ఆట పట్టించడం ప్రారంభించాడు జయంత్. అన్వితను కలిసొచ్చాను, అలాగే ఈరోజు నా శత్రువును కూడా కలిసొచ్చాను అని అన్నాడు హేమంత్. శత్రువేంటి, ఏమైంది అని భరత్ అడిగాడు. వెలగపూడివారి ఫ్యామిలీ నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇవాళ అన్వితను మీట్ అవ్వడానికొచ్చాడు. అతను నాకంటే ధనవంతుడంట. అన్వితకు తను ముందే తెలుసంట. చంద్రశేఖర్ రావటం చూసి అన్విత షాక్ అయింది. ఎందుకంటే ఆమెకతను ఒక స్నేహితుడు మాత్రమే. చంద్రశేఖర్ ఇండియాలో లేనప్పటికీ అన్వితకు స్వయంవరం అని తెలిసి వెంటనే బయలుదేరొచ్చాడంట అని అన్నాడు హేమంత్. అవునా, నువ్వదంతా ఆలోచించి కంగారు పడకు, ముందు ఏం జరిగిందో చెప్పు అని అన్నాడు భరత్. జరిగిందంతా భరత్కు జయంత్కు చెప్పాడు హేమంత్. హేమంత్ చంద్రశేఖర్తో కార్ రేసింగ్లో ఓడిపోతాడా? భరత్ హేమంత్కు హెల్ప్ చేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాలి. 0 to హీరో ఎపిసోడ్ 122 సై. హేమంత్ భరత్ జయంత్లతో మాట్లాడుతున్నప్పుడు మిథున కూడా అక్కడికొచ్చింది. హేమంత్ విషయంలో జరిగిందంతా విని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది. రేసింగ్ ట్రాక్ నిన్నే చెప్పమన్నాడు కాబట్టి ఏం డిసైడ్ అయ్యావు అని మిథున హేమంత్ అడిగింది. నారాయణ మౌంటైన్ ట్రాక్లో రేసింగ్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు హేమంత్. అవన్నీ తర్వాత, ముందు రేసింగ్ కార్ గురించి ఆలోచించు అని అన్నాడు జయంత్. రేసింగ్ కార్ గురించి భయం ఎందుకు, మన కొత్త కారుందిగా అని హేమంత్ని జయంత్ని చూస్తూ అన్నాడు భరత్. నువ్వు మాట్లాడేది టయోటో ల్యాండ్ క్రూయిజర్ గురించేనా బ్రో అని కళ్లల్లో 1000 వోల్ట్ల వెలుగుతో అడిగాడు హేమంత్. అవును అన్నట్టుగా తలూపాడు భరత్. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? రేసింగ్కి టయోటా కారా? రేసింగ్లో ఏ కార్స్ ఉపయోగిస్తారు అన్నదన్నా తెలుసా మీకు అనంటూ మిగతా వాడిని పిచ్చివాళ్లలా చూస్తూ చెప్పింది మిథున. మిథున గారు, మీకు తెలియదు కదా, ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్కు ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంది అని హేమంత్ చెప్పాడు. ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమా? అది కూడా టయోటా కార్కా? నువ్వు పోటీలో ఓడిపోవడం పక్కా అని అన్నది మిథున. ఈ కార్లో ఏఐని సెట్ చేశాం. ఈ కార్ని ఏఐ కంట్రోల్ చేస్తుంది, లేదా రిమోట్ కంట్రోల్తో మనమే ఏఐకి డైరెక్షన్స్ ఇవ్వచ్చు అని భరత్ మిథునతో చెప్పాడు. మిథునకి ఏం అర్థం కానట్టు అలాగే చూస్తూ ఉంది. త్వరలో నీకే అర్థమవుతుందిలే
అని భరత్ నవ్వుతూ చెప్పాడు. వెంటనే ఒక యాంటీ జీ సూట్ను తీసుకురమ్మని ఆర్డర్ చేశాడు. హేమంత్ యాంటీ జీ సూట్ వేసుకుని రెడీ అయ్యాడు. హేమంత్ వెళ్లి కారులో కూర్చున్నాడు. రిమోట్ను తన చేతిలో పెట్టుకున్న భరత్, ఏ రేసింగ్ స్టార్ట్ చెయ్యి అని అన్నాడు. స్టార్ట్ అయిన సెకండ్కే కళ్లకు కనిపించకుండా వెళ్లిపోయింది టయోటా కార్. ఇదంతా చూసిన మిథున షాక్ అయిపోయింది. వా, ఇది టయోటా కారేనా? రేసింగ్ కార్ కన్నా కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనంది మిథున. స్టార్ట్ అయిన కొన్ని క్షణాల్లోనే హేమంత్ భయంతో అరవటం స్టార్ట్ చేశాడు. భరత్ బ్రో, ప్లీజ్ దీన్ని స్లో చెయ్యి ప్లీజ్ అనంటూ అరవడం మొదలుపెట్టాడు. ఏఐ ద్వారా ఇదంతా విన్న భరత్ స్లో చేశాడు. ఈలోపే కళ్ళు తిరిగినంత పనైంది హేమంత్కి. టర్నింగ్లో కూడా స్లో అవ్వకుండా ఫాస్ట్గా వెళ్తుంటే హేమంత్ చాలా చాలా భయపడ్డాడు. యాంటీ జీ సూట్ వేసుకుని ఉండడం వల్ల బ్రెయిన్ షాక్ రాకుండా సేఫ్గా ఉన్నాడు హేమంత్. ఇంకా అదే స్పీడ్లో కార్ రన్ అవుతూనే ఉంటే, బ్రో ఇంకా నా వల్ల కాదు, కార్ ఆపేసేయ్ అని చెప్పాడు హేమంత్. కార్ ఆపిన వెంటనే కిందకు దిగి వామిటింగ్ చేసుకున్నాడు హేమంత్. భరత్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి హేమంత్కి టిష్యూ ఇచ్చారు. థ్యాంక్ గాడ్, ఇంకా కార్లోనే వామిటింగ్ చేసుకుంటావేమోనని భయం వేసింది అని నవ్వుతూ అన్నాడు భరత్. క్లీన్ చేసుకున్నాక నేలపైన జీవోత్సవంలాగా పడిపోయాడు హేమంత్. కొంచెం తేరుకున్నాక, బ్రో ఈ కారుంటే నేనెవర్నన్నా ఓడించొచ్చు అని అన్నాడు హ్యాపీగా. కానీ బ్రో, ఇంత స్పీడ్గా డ్రైవ్ చేసి పోటీలో గెలిచినా కూడా రేసింగ్ అయ్యాక నేను చచ్చిపోతాను బ్రో అని అన్నాడు హేమంత్. నువ్వేం భయపడకు, నువ్వింత స్పీడ్గా రేపు డ్రైవ్ చేయక్కర్లేదు. చంద్రశేఖర్ కంటే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే చాలు, నువ్వు గెలుస్తావు అని చెప్పాడు జయంత్. అవును కదా అని ప్రశాంతంగా అన్నాడు హేమంత్. ఇంకో విషయం, రేపు ఏఐని నువ్వే కంట్రోల్ చేయాలి. రిమోట్ నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు ఏం చెప్తే అదే వింటుంది. నువ్వు ఇలా కంగారు పడి ఆపే అంటే ఆగిపోతుంది అని చెప్పాడు భరత్. అమ్మో, అలా అయితే నేను రేపు గెలవలేను, చాలా భయం వేస్తుంది అని మళ్లీ కంగారు పడుతూ అన్నాడు హేమంత్. హేమంత్ బ్రో, యాంటీ జీ సూట్ నీకేం కాకుండా కాపాడుతుంది. నువ్వు కంగారు పడకుండా నీకేం కాదు అని నువ్వు నమ్మితే ఈ పోటీలో నువ్వే గెలుస్తావు. కంగారు పడి భయపడితే నువ్వు ఓడిపోతావు అని చెప్పాడు. సరే, అన్విత కోసం నేను ధైర్యం తెచ్చుకోవాలి అని అన్నాడు హేమంత్. లేచి కార్ దగ్గరకు వెళ్లి, ఈ కారుంటే ఆ చంద్రశేఖర్ని నేను పక్కాగా ఓడిస్తాను అని అన్నాడు హేమంత్. అదంతా సరే, ముందు రేసింగ్ ట్రాక్ ఏంటో డిసైడ్ అయ్యావా? ఏఐకి ముందుగా నేను రోడ్ ట్రాక్ని ఇన్పుట్ చేసి రెడీగా ఉంచాలి అని అన్నాడు భరత్. ఇంకా వేరే ఎక్కడో ఎందుకు, మొన్న మనం నా ఫ్రెండ్ నారాయణ రేసింగ్ ట్రాక్కి వెళ్ళాం కదా, వాడికి మౌంటైన్ ట్రాక్ కూడా ఉంది. అక్కడైతే బెటర్ అని అనుకుంటున్నాను. పైగా ఆ ప్లేస్ మనకు బాగా తెలుసు. ఆ ప్లేస్ చంద్రశేఖర్కి తెలుసుండకపోవచ్చు అని అన్నాడు హేమంత్. ఏ ప్లేస్ కావాలో నిన్నే డిసైడ్ చేసుకోమని నీకే వదిలేశాడు అనుకుంటున్నావా? వాడు రేసింగ్లో టాప్ అని తెలుసు కదా నీకు. ఈ సిటీలో ఉన్న ట్రాక్స్ అన్నింటిపైన వాడు రేసింగ్ చేసే ఉంటాడు. ఈ సిటీలోనే కాదు, ఈ చుట్టుపక్కల అన్ని వాడికి తెలిసే ఉంటాయి. అందుకే నిన్నే సెలెక్ట్ చేయమన్నాడు. నారాయణ రేసింగ్ ట్రాక్ బాగా ఫేమస్ కదా, అక్కడ ఎన్నో రేసింగులు చేసే ఉంటాడు వాడు అని అన్నాడు భరత్. అవును, చంద్రశేఖర్ ప్రొఫెషనల్ రేసర్. ఇవన్నీ ఆలోచించకుండా ఈజీగా అలా చెప్పాడు. మనకి ఏఐ లేకపోతే చంద్రశేఖరే ఖచ్చితంగా గెలిచేవాడు అని అన్నాడు హేమంత్. రేపు నేనే గెలుస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు హేమంత్. సరేగాని నువ్వు ముందెళ్ళి క్లీన్ చేసుకుని ఈ ప్లేస్ అంతా క్లీన్ చెయ్యి అని నవ్వుతూ చెప్పాడు భరత్. రేసింగ్ కాంపిటీషన్ రోజు చంద్రశేఖర్ అందరికంటే ముందుగానే అక్కడికొచ్చేశాడు. ఈ మ్యాచ్ చూడ్డానికి అక్కడికి ఎంతో మంది జనం వచ్చారు. రేసింగ్ కార్లు చూడ్డానికి కొంతమంది వస్తే, చంద్రశేఖర్ లాంటి ప్రొఫెషనల్ రేసర్తో బెట్లో హేమంత్ గెలుస్తాడో లేదో చూడ్డానికి ఎక్కువ మంది వచ్చారు. యాక్చువల్లీ గెలుస్తాడో లేదో అనడం కంటే హేమంత్ ఓడిపోవడం చూసి నవ్వడానికి అక్కడ చాలా మంది వచ్చారు. నారాయణ రేసింగ్ ట్రాక్లో ఇంతకుముందు ఎన్నోసార్లు చంద్రశేఖర్ కార్ రేసింగ్ చేసినా కూడా, చాలాసార్లు అక్కడ గెలిచినా కూడా ఆ రేసింగ్ ట్రాక్లో ఎంతో మంది యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం అతను చూశాడు. అందుకే ఈ రేసింగ్ ట్రాక్ని సెలెక్ట్ చేసేలాగా అతను మైండ్ గేమ్ ఆడాడు. ఈ రేసింగ్ ట్రాక్లో తాను గెలవడమే కాక ఏదో ఒక యాక్సిడెంట్ ద్వారా హేమంత్ని చంపేయాలి అనుకున్నాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ కార్ని
రోడ్ కండిషన్స్ ని చెక్ చేస్తున్నారు చంద్రశేఖర్ అసిస్టెంట్. టైం రాత్రి 7 గంటలైంది. ఇంకా గంట టైం ఉంది. ఈలోపు ఒకసారి కార్ ట్రాక్ పైన నడిపితే బావుంటుంది అనుకున్నాడు చంద్రశేఖర్. ఆ రోజు నైట్ హేమంత్ వాళ్ళు వెళ్లిన తర్వాత రోజొచ్చి ట్రాక్ పైన ప్రాక్టీస్ చేశాడు చంద్రశేఖర్. ఆ రోజు కూడా హేమంత్ ని ఆ ట్రాక్ పైన చూడలేదు చంద్రశేఖర్. ప్రాక్టీస్ చేయడానికి కూడా రాలేదేంటి? ఎంతైనా ప్రొఫెషనల్ కి నార్మల్ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఓడిపోతానని అర్థమయ్యే ఉంటుంది, అందుకే రాలేదు అని అనుకున్నాడు చంద్రశేఖర్. బాస్, టైర్స్ అన్ని ఇన్స్టాల్ చేశాము. కార్లో ఫ్యూయల్ కూడా సరిపోతుంది. మీరొకసారి ట్రాక్ డ్రైవ్ చేసి వచ్చాక మళ్ళీ రీఫిల్ చేస్తాము అని చెప్పాడు చంద్రశేఖర్ అసిస్టెంట్. చంద్రశేఖర్ ఇలాంటి గేమ్స్ ఎన్నో ఆడతాడు. అయితే హేమంత్తో పోటీగా కార్ రేసింగ్ ని తీసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ కార్ రేసింగ్ లో ఎక్కువ రూల్స్ ఉండవు. ఇందులో చచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా చంద్రశేఖర్ కి అసలు ఓడిపోతాను అనే డౌటే లేదు. కార్ రేసింగ్ స్టార్ట్ చేసిన చంద్రశేఖర్ ని చూసి గ్యాలరీలో ఉన్న జనం మొత్తం గట్టిగా అరవటం స్టార్ట్ చేశారు. అందులో ఆడవాళ్లకు చంద్రశేఖర్ అంటే పిచ్చి. అతను రేసింగ్లో ఎన్నోసార్లు గెలవడం వల్ల చంద్రశేఖర్కు లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అయినా చంద్రశేఖర్తో పోటీ పడాలని ఎవరనుకున్నాడో గాని ఖచ్చితంగా ఓడిపోతాడు అని అక్కడ జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. హేమంత్ గెలుస్తాడనే ఆలోచన అక్కడున్న వాళ్లలో ఒక్కరికి కూడా లేదు. అక్కడున్న ఎంతో మంది అమ్మాయిలు చంద్రశేఖర్ పేరుని తమ బట్టల మీద వేసుకుని వచ్చారు. అన్విత కూడా మ్యాచ్ చూడ్డానికి 7 గంటలకి అక్కడికొచ్చేసింది. అన్వితకు హేమంత్ ఇందులో ఓడిపోతూ ఉంటే చూడ్డం తనకి ఇష్టం లేదు. రావాలని లేకపోయినా హేమంత్ ఒంటరిగా ఇక్కడ వదిలేయటం తనకి ఇష్టం లేదు. అందుకే వచ్చింది. అన్వితకు హేమంత్ అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. అన్విత చంద్రశేఖర్ చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులైనా కూడా చంద్రశేఖర్తో ఎప్పుడూ రేసింగ్ చూడ్డానికి వెళ్లలేదు. ఇవాళ కూడా చంద్రశేఖర్ అన్వితను తనతో రమ్మని అడిగాడు. రానని చెప్పేసింది అన్విత. చంద్రశేఖర్ గర్ల్స్ ని తీసుకుని చాలా పార్టీస్కి వెళ్తూ ఉంటాడంట. నన్ను కూడా తీసుకెళ్తే బావుండు అని అక్కడ తనతో కూర్చున్న అమ్మాయిలంటుంటే, వీళ్లకు డబ్బు తప్ప వేరే ఏది ఇంపార్టెంట్ కాదు అని అనుకుంది అన్విత. ఎగ్జాక్ట్గా 7:50 హేమంత్, జయంత్, భరత్ టయోటా కార్లో రేసింగ్ ట్రాక్ వచ్చారు. భరత్ బ్రో, ఈ జనాలందర్నీ చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది అని బ్లూటూత్లో చెప్పాడు హేమంత్. నీకు ఏమైనా గానీ పర్వాలేదు, కానీ ఈ కార్లో మాత్రం వామిటింగ్ చేసుకోకు ప్లీజ్ అని అన్నాడు భరత్. అందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. ఈ మాటతో కొంచెం కూల్ అయ్యాడు హేమంత్. ఏఐ చాలా పవర్ఫుల్, నువ్వు గెలుస్తావు, నిన్ను నువ్వు నమ్ము, ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు భరత్. హేమంత్ ని చూసి అక్కడున్న జనమంతా నవ్వుతూ జాలిగా చూడ్డం స్టార్ట్ చేశారు. చాలా మంది జనం వచ్చారు. ఈ మ్యాచ్ మనం గెలిచాక ఎంతమంది షాక్ అవుతారో అప్పుడు చూడు అని అన్నాడు భరత్. చంద్రశేఖర్ కార్ పక్కన పార్క్ చేయాలి అనుకున్నాడు హేమంత్. కానీ కంగారుతో పార్కింగ్ చేయటం వల్ల చాలా ఫన్నీగా కనిపించి అక్కడ జనమంతా నవ్వటం స్టార్ట్ చేశారు. కార్ బయట నిల్చొని ఉన్న చంద్రశేఖర్, కార్ కూడా ఆపరేట్ చేయడం రానివాణ్ణా నువ్వు లవ్ చేసింది అన్నట్టుగా అన్విత వైపు చూశాడు. అన్విత హేమంత్ వైపు చూస్తూ ఉంది. కార్ దిగి చంద్రశేఖర్ దగ్గరికి నడిచాడు హేమంత్. హేమంత్ యాంటీజీ సూట్లో ఉండటం చూసి అక్కడ జనమంతా నవ్వడం ప్రారంభించారు. ఏంటి, ఇంత ప్రొఫెషనల్ ప్లేయర్ అని విన్నాను, నన్ను ఓడించడానికి కూడా ఇంతగా ప్రాక్టీస్ చేసావా అని అన్నాడు హేమంత్. అవతల వాళ్ళు ఎవ్వరైనా సరే పర్ఫెక్ట్గా ఉండటానికే నేను ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పాడు చంద్రశేఖర్. సరే, రూల్స్ గురించి మాట్లాడుకుందామా? ఈ 30 కిలోమీటర్స్ ఎవరు ముందొస్తే వాళ్ళు గెలిచినట్టు, ఓడిపోయిన వాళ్ళు వాళ్ల కార్ని గెలిచిన వారికి చేయాలి అని కార్ గురించి మాట్లాడగాని ఫస్ట్ కంగారు పడి భరత్ వైపు చూశాడు హేమంత్. ఏం కాదు, మనమే గెలుస్తాం, ఓకే చెప్పు అని అన్నాడు భరత్. ఓకే అని తలూపాడు హేమంత్. ముందుగా రేస్ స్టార్ట్ అయ్యే ముందు ఒకరి కార్ను ఒకరు చెక్ చేయాలి అని కార్ చెక్ చేయడం స్టార్ట్ చేశాడు చంద్రశేఖర్. ఈ హేమంత్కి ఎలాగో డ్రైవింగ్ రాదు, ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి గెలవడానికి ట్రై చేస్తాడు అని మనసులో అనుకుంటూ కార్ని జాగ్రత్తగా చెక్ చేశాడు చంద్రశేఖర్. హేమంత్ కూడా చంద్రశేఖర్ కార్ని చెక్ చేస్తున్నట్టు తల లోపలికి పెట్టి ఓకే అని బయటకొచ్చేశాడు.
హేమంత్ కార్లో ఏదీ కొత్తగా కనిపించకపోవటంతో షాక్ అయ్యాడు చంద్రశేఖర్. ఏం లేకుండానే నాతో రేస్లో గెలుద్దాం అనుకుంటున్నాడా వీడు అని నవ్వుకున్నాడు. మ్యాచ్ చూడ్డానికి నారాయణ కూడా అక్కడికొచ్చాడు. వెళ్లి భరత్ని పలకరించి భరత్తోనే కూర్చున్నాడు. హేమంత్ ఇంతకు ముందెప్పుడూ రేసింగ్ చేయలేదు, ఇప్పుడు చేయగలుగుతాడా భరత్ బ్రో అని అడిగాడు నారాయణ. ఏం ప్రాబ్లం లేదు, తనకి యాంటీ జీ సూట్ ఇచ్చాము, అతనికేం కాదు అని చెప్పాడు భరత్. రేస్ని స్టార్ట్ చేయటం కోసం ఒక అమ్మాయి 3, 2, 1 అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. వెంటనే మెరుపు వేగంతో చంద్రశేఖర్ మాయమైపోయాడు. కానీ హేమంత్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఏమైంది, తనకేమైంది అని అక్కడున్న జనం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. భరత్ వెంటనే ఏమైంది, ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అని హేమంత్ అడిగాడు. ఒక 15 సెకండ్స్ ఆగి స్టార్ట్ అవుతాను, వాడికి గెలుస్తాడు అని అనుకోనిద్దాం కొంతసేపు అని చెప్పాడు హేమంత్. 30 కిలోమీటర్ల రేస్ కాబట్టి 15 సెకండ్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. పైగా ఏఐ ఉండగా ఏ ప్రాబ్లం ఉండదు. 15 సెకండ్స్ ఆగి కార్ స్టార్ట్ చేసి ఆకాశంలో ఎగురుతున్నట్టే అక్కడ్నుంచి హేమంత్ కార్ వెళ్లటం చూసి జనమంతా షాక్ అయిపోయారు. ఎవ్వరికీ నోట మాట రాలేదు. రన్నింగ్ కామెంటరీ చేస్తున్న ఆయన, ఈ గేమ్లో గెలవడానికి స్పీడ్ మాత్రమే సరిపోదు, ఈ టర్నింగ్స్, ఆ మౌంటైన్ అప్ అండ్ డౌన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా కంట్రోల్గా డ్రైవ్ చేయకపోతే చచ్చిపోతారు అని అన్నాడు. ఇప్పుడు హేమంత్ చంద్రశేఖర్ కన్నా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. అయినా కూడా చంద్రశేఖర్ హేమంత్ కన్నా ముందుగా ఉన్నాడు. నేనే గెలుస్తాను, ఆ హేమంత్ గాడు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు అని నవ్వుకుంటూ నెక్స్ట్ టర్నింగ్ తిప్పబోతున్న చంద్రశేఖర్కు హేమంత్ కార్ చూసి మైండ్ పోయింది. హేమంత్ ఇంత ఫాస్ట్గా చంద్రశేఖర్ని ఎలా రీచ్ అయ్యాడో చంద్రశేఖర్కి అర్థం కాలేదు. ఈ టర్నింగ్స్లో హేమంత్ తనని దాటకుండా తానే ముందుండేలాగా డ్రైవ్ చేస్తున్నాడు చంద్రశేఖర్. హేమంత్ని లీడింగ్ పొజిషన్లోకి రానివ్వకుండా కార్ని హేమంత్ పొజిషన్కి అడ్డుగా పెడుతూ వెళ్తున్నాడు చంద్రశేఖర్. ఇదంతా చూస్తున్న జనంకి నోట మాట రాలేదు. ఎంత ఏఐతో డ్రైవ్ చేస్తున్నా కూడా చంద్రశేఖర్ అంత బాగా డ్రైవ్ చేస్తున్నందుకు భరత్ చాలా షాక్ అయ్యాడు. ఇలా లాస్ట్ 10 కిలోమీటర్స్ ఉన్నంత వరకు చంద్రశేఖరే లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఈ లాస్ట్ 10 కిలోమీటర్స్ వరకు ఎవరు ముందుంటే వాళ్లే గెలుస్తారనేది ఫ్యాక్ట్. ఇంకా 1 అవర్లో ముందుకు వెళ్లారు. హేమంత్ని లీడ్ పొజిషన్లో తీసుకురావడానికి చంద్రశేఖర్ అడ్డుకుంటున్నాడు. నెక్స్ట్ టర్నింగ్ తిరిగి చూశాడు చంద్రశేఖర్. తనకి ఇంకా హేమంత్ ఎక్కడా కనిపించలేదు. ఇంకా హేమంత్ రాడ్లే అని తానే గెలిచాడు అని నవ్వుకుంటూ ఉన్న చంద్రశేఖర్ హేమంత్ కార్ తనకంటే ముందుండడం చూసి షాక్ అయ్యాడు. ఈ మిగతా 9 కిలోమీటర్స్లో ఉన్న టర్నింగ్స్లో చాలా ట్రిక్కీగా కార్ నడిపాడు హేమంత్. తనను ముందుకు వెళ్లనివ్వట్లేదని అర్థం చేసుకున్న హేమంత్ కార్ లైట్స్ ఆఫ్ చేసి చంద్రశేఖర్ను దాటి ముందుకు వెళ్తున్నాడు. ఇదంతా తెలియని చంద్రశేఖర్ హేమంత్ ఇంకా తన వెనుకే ఉన్నాడు అనుకుంటున్నాడు. కార్ లైట్స్ లేకపోయినా ఏఐ వలన సేఫ్గా డ్రైవ్ చేయగలుగుతున్నాడు హేమంత్. ఇలా లైట్స్ ఆపుతూ చంద్రశేఖర్ని దాటిస్తూ ముందుకు వెళ్తున్నాడు. మళ్లీ చంద్రశేఖర్ని ముందుకు వెళ్లనిచ్చి లైట్స్ ఆన్ చేస్తున్నాడు హేమంత్. టర్నింగ్స్ వచ్చినప్పుడు లైట్స్ ఆఫ్ చేసి చంద్రశేఖర్ను దాటిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న జనానికి నోట నుంచి మాట రాలేదు. అసలు డ్రైవింగ్ మంచిగా రాని హేమంత్ ఇంత బాగా ఎలా డ్రైవ్ చేస్తున్నాడు అని అనుకుంటూ అన్విత భరత్ వాళ్ల దగ్గరికొచ్చి జయంత్ అడిగింది. ఇంకా 5 కిలోమీటర్సే ఉంది. ఇదే ట్రిక్ ప్లే చేస్తూ హేమంత్ లాస్ట్ 2 కిలోమీటర్స్ వరకు వచ్చేశాడు. ఇంకా హేమంతే లీడింగ్లో ఉన్నాడు. చాలా ప్రయత్నించినా కూడా హేమంత్ స్పీడ్ని అందుకోలేకపోతున్నాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ ఎక్కువ స్పీడ్ని డ్రైవ్ చేస్తే తన బాడీ తట్టుకోలేకపోతుంది. హేమంత్ ఎలా తట్టుకుంటున్నాడో చంద్రశేఖర్కి అర్థం కాలేదు. యాంటీ-జీ సూట్ వల్లనే ఇదంతా జరుగుతుంది అని ఎవ్వరికీ తెలీదు. హేమంత్ చివరిగా గెలిచాడు. ఇద్దరి కార్లు ఆగాయి. సిగ్గుతో బయటకు రాలేకపోతున్నాడు చంద్రశేఖర్. హేమంత్ ఆ స్పీడ్ని తట్టుకోలేక బయటకు వెళ్లి అందరి ముందు వామిటింగ్ చేస్తే పరువు పోతుందని లోపలే స్లోగా బ్రీత్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఒక 3 మినిట్స్ తర్వాత బయటికి దిగాడు హేమంత్. గ్యాలరీలో ఉన్న జనమంతా సైలెంట్గా ఉన్నారు. అక్కడున్న వాళ్లంతా 2 నిమిషాలు ఆగి గట్టిగా అరిచారు.
చంద్రశేఖర్ గెలుస్తాడని అక్కడున్న వాళ్ళు బెట్ కాసి దారుణంగా డబ్బులు పోగొట్టుకున్నారు. హేమంత్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది అన్విత. అన్వితను చూసి హేమంత్ 2 చేతులు చాపాడు. ఏంటి, ఏం చేస్తున్నావు అని అడిగింది అన్విత. నువ్వు సినిమాలు చూడవా అన్విత అని అడిగాడు హేమంత్. నవ్వుతూ హేమంత్ను గట్టిగా హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ చెప్పింది అన్విత. హేమంత్ తన సొంత టాలెంట్తో గెలవలేదని గిల్టీగా ఉన్నాడు. అందుకే ఈ సక్సెస్ని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. తర్వాత ఏమైంది? చంద్రశేఖర్ తన డిఫీట్ని యాక్సెప్ట్ చేస్తాడా? అన్వితకు హేమంత్ ఎలా గెలిచాడో చెప్పాడా? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 123 స్ప్రింగ్ ఫెరారీ ఐలాండ్. నిజానికి అన్విత హేమంత్ దగ్గరకొచ్చింది తన మీద ప్రేమతో కన్నా ఎక్కువగా ఈ కార్లో ఉన్న టెక్నాలజీ గురించి తెలుసుకోవటం కోసం. ఎందుకంటే హేమంత్కి డ్రైవింగ్ బాగా రాదని అన్వితకు ముందుగానే తెలుసు. ఏదో టెక్నాలజీ వల్లనే గెలిచారని, ఆ టెక్నాలజీ హేమంత్ దగ్గర ఉందని తను చాలా సర్ప్రైజ్ అయింది. ప్రేమ విషయం పక్కన పెడితే కార్ రేసర్గా అన్విత ఆ టెక్నాలజీ గురించి అడగడానికే తన దగ్గరకొచ్చింది. హేమంత్, నేను నీతో ఒక విషయం తర్వాత మాట్లాడాలి అని చెప్పింది అన్విత. ఎందుకంటే ఈలోపే అక్కడికి జనమంతా వచ్చేశారు. వాళ్ళందరి ముందు ఈ విషయం మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది అన్వితకు. వచ్చిన జనమందరికీ థ్యాంక్స్ చెప్తూ చంద్రశేఖర్ కార్ దగ్గరకు వెళ్లి తన విండో మీద నాక్ చేశాడు హేమంత్. చంద్రశేఖర్ తన తల స్టీరింగ్ మీద పెట్టి ఆలోచిస్తూ ఉన్నాడు. విండో నాక్ చేసిన సౌండ్ విని చంద్రశేఖర్ చూశాడు బయటికి. ఓడిపోయిన వాళ్ళు ఇంకా కార్లో కూర్చోకూడదు, బయటికి రండి అని అన్నాడు హేమంత్. ఆ మాట విని కార్లో నుంచి బయటకు వెంటనే దిగాడు చంద్రశేఖర్. కోపంతో చంద్రశేఖర్ హేమంత్ మీదకు కొట్టడానికొచ్చాడు. వాళ్ళిద్దరూ గొడవ పడ్డం చూసిన జయంత్ వెంటనే అక్కడికి వెళ్లడానికి పైకి లేచాడు. ఏం కాదు, హేమంత్ చూసుకోగలడు, కూర్చో అని జయంత్ నాపేశాడు భరత్. కాని అక్కడున్న జనమే ఆ గొడవ నాపేశారు. ఓడిపోయిన వాళ్ళు కార్ గెలిచిన వారికిచ్చేయాలి కదా, మీరా కార్ ఇచ్చేసేయండి అని అక్కడున్న వాళ్ళు చంద్రశేఖర్తో అన్నారు. చేసేదేమీ లేక చంద్రశేఖర్ కార్ కీస్ ఇచ్చేశాడు. ఆ కార్ అంటే చంద్రశేఖర్కు చాలా ఇష్టం. ఎంతోమంది పైన రేసింగ్స్లో చంద్రశేఖర్ను ఆ కార్ గెలిపించింది. అది వేరే వాళ్ళకిచ్చేయడం చంద్రశేఖర్కు చాలా బాధగా అనిపించింది. మన అగ్రిమెంట్ ప్రకారం ఇందులో ఓడిపోయిన వాళ్ళు అన్విత జోలికి ఇంక రాకూడదు, అంతేగా అని అన్నాడు హేమంత్. చేసేదేమీ లేక ఇంక నేనెప్పుడు అన్విత జోలికి రాను అని చెప్పాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ అక్కడ్నుంచి వెళ్లిపోయాక చాలా మంది అమ్మాయిలు హేమంత్తో మాట్లాడ్డానికి అక్కడికొచ్చారు. హేమంత్ గారు, ఇవాళ మీరు చాలా బాగా డ్రైవ్ చేశారు. మీరు వన్ ఆఫ్ ద బెస్ట్, మోస్ట్ ప్రొఫెషనల్లా ఆడారు. తనని ఓడించేశారు. నాకు మీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుంది అని ఒక అమ్మాయి అడిగితే, నాతో ఇవాళ ఈవినింగ్ పార్టీకొస్తారా, ఏమంటారు అని ఇంకో అమ్మాయి. ఇలా ఒకేసారి చాలా మంది అమ్మాయిలొచ్చి హేమంత్ని కంగ్రాచులేట్ చేయటం, మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ రేసింగ్ గేమ్లో గెలిచాక హేమంత్ స్టేటస్ మారిపోయింది. అందరి కళ్ళు హేమంత్ వైపే. తననే చూస్తున్న అన్విత దగ్గరకు హేమంత్ వెళ్లాడు. వాళ్ళేదో వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నారంతే, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పడం మొదలుపెట్టాడు హేమంత్. ఇప్పటి వరకు లేదని తెలుసు, ఇప్పుడేమవుతుందో అని సరదాగా ఆట పట్టించడం మొదలుపెట్టింది అన్విత. కాసేపటికి అక్కడున్న జనమంతా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. నారాయణ కూడా వెళ్లిపోయాడు. చివరిగా హేమంత్, అన్విత, భరత్, జయంత్ మాత్రమే మిగిలారు. భరత్ హేమంత్ దగ్గరకొచ్చి, హేమంత్, మనం ఇంక వెళ్దామా, చాలా టైం అయింది కదా అని అన్నాడు. వెంటనే అన్విత, నన్ను నీతో రైడ్కి తీసుకెళ్తావా అని అడిగింది. అన్విత ముందు కార్ కీస్ భరత్కిచ్చేస్తే అన్విత నా గురించి ఏమనుకుంటుంది? ఈ కార్ నాది కాదు అని తెలిస్తే ఏం చేస్తుంది? ఏఐ వల్లనే నేను గెలిచాను అంటే ఏమవుతుంది అని ఆలోచనలో పడ్డాడు హేమంత్. హేమంత్ అలా ఆలోచిస్తూ భరత్ వైపు చూశాడు. భరత్కి ఇందులో తలదూర్చడం అస్సలిష్టం లేదు. అందుకే నేనేం చేయలేను అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. చేసేదేమీ లేక హేమంత్ అన్వితను తీసుకుని కార్ దగ్గరకు వెళ్లాడు. భరత్, జయంత్ హేమంత్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉన్నారు. కాసేపటికి హేమంత్, అన్విత ఇద్దరూ డల్గా కార్ నుంచి దిగడం చూశారు. భరత్ వెంటనే హేమంత్ దగ్గరకు వెళ్లి,
అంతా చెప్పేశావా అని అడిగాడు. కార్లో వెళ్తున్నప్పుడు అన్విత హేమంత్ను, హేమంత్, ఇందాక రేస్లో లైట్స్ ఆఫ్ చేసి వెహికల్ నడిపావు కదా, అది ఎలా చేసావో ఒకసారి చూపించవా, చాలా బాగా చేశావు అని అడిగింది. అన్వితకు హేమంత్ ఆ కార్ సీక్రెట్ని చెప్పలేడు. అన్వితకు ఇక్కడ జరిగిందంతా ఏదో ట్రిక్ అని అర్థమైంది. హేమంత్ భరత్ దగ్గరకు వెళ్లి నెమ్మదిగా ఇలా అన్నాడు, బ్రో, ఏదన్నా హెల్ప్ చేయొచ్చు కదా, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అన్నాడు. ఇది నీ పర్సనల్ విషయం హేమంత్, ఈ విషయంలో ఇంక నేనేం చేయలేను అని అన్నాడు భరత్. నీకేంటి బ్రో, అందరూ అమ్మాయిలు బెల్లం చుట్టూ ఈగల్లా తిరుగుతూ ఉంటారు, చివరిగా నాకొక్క పిట్ట దొరికింది, హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నాడు హేమంత్. వెనకాలే వస్తున్న అన్విత ఇదంతా విని, ఏం మాట్లాడుతున్నావు, చీప్గా ఆ మాటలేంటి అని గొడవ పడ్డం స్టార్ట్ చేసింది. ఈ గొడవలో వాళ్ల మధ్య ఉండడం కన్నా వెళ్లిపోవడం బెటర్ అనుకున్నాడు భరత్. ఇలాంటి టైంలో వాళ్లకు ప్రైవసీ ఇవ్వడం మంచిది అనుకున్నాడు. పైగా అప్పటికే బాగా లేట్ అవ్వడం వల్ల భరత్, జయంత్ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. నెక్స్ట్ డే భరత్ చాలా లేటుగా లేచాడు. ధన్య భరత్కి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి సర్వ్ చేసింది. తింటూ ఉండగా అక్కడికి హేమంత్ వచ్చాడు. హేమంత్ చాలా డల్గా కనిపించటంతో, ఏంటి, ఏమన్నా నైట్ బాగా గొడవైందా, బాగా డల్గా ఉన్నావు, ఇంతకీ ఏం జరిగింది అని భరత్ నవ్వుతూ అడిగాడు. హేమంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. భరత్ ఇంకా ఆట పట్టిస్తూ, చెప్పు హేమంత్, ఏమైంది అని అడిగాడు. నిన్న ఏం జరిగిందంటే అని హేమంత్ చెప్పేలోపే డోర్ దగ్గర అన్వితని చూసి సైలెంట్ అయిపోయాడు హేమంత్. అన్వితని చూసిన భరత్, రా అన్విత, అక్కడే ఆగిపోయావేంటి, వచ్చి ఇక్కడ కూర్చో అని ఇన్వైట్ చేశాడు. మొహమాట పడుతున్న అన్వితను చూసి, మా ధన్య బ్రేక్ఫాస్ట్ చాలా బాగా చేస్తుంది, వచ్చి టేస్ట్ చూడు అని పిలిచాడు భరత్. అవును, కాఫీ కూడా చాలా బావుంటుంది, ఎదిగో తాగి చూడు అనంటూ హేమంత్ కాఫీ కప్ను అన్వితకిస్తూ అన్నాడు. నీకసలు నా గురించెందుకు అని కోపంగా అడిగింది అన్విత. వీళ్ళిద్దర్నీ ఇలాగే వదిలేస్తే రోజంతా గొడవ పడతారని అర్థం చేసుకున్న భరత్ టాపిక్ డైవర్ట్ చేస్తూ, ధన్య, అరవింద్ గారు పంపిస్తారన్న లర్జర్ ఇవాళే మన దగ్గరికి రావాలి కదా అని అడిగాడు భరత్. అవును సార్, అది ఆల్రెడీ మన ఐలాండ్ దగ్గరకొచ్చేసింది అని చెప్పింది ధన్య. ఇదంతా మీ నాన్నగారి వల్లే జరిగింది, ఆయనే మాకు ఈ లర్జర్ పంపించకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడుండేవాళ్లం అని అన్వితతో చెప్పాడు భరత్. హేమంత్, ఇంకా ఆ ఐలాండ్ డెవలప్మెంట్ వర్క్ అంతా నువ్వే చూసుకోవాలి కాబట్టి అది జాగ్రత్తగా నువ్వే చెయ్యి. ఆ లర్జర్ మూవ్ చేయాలంటే దానికి ప్లానింగ్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అవన్నీ నువ్వే చూసుకో అని చెప్పాడు భరత్. స్మిత అండ్ టీమ్ ఆల్రెడీ ఆ ప్లానింగ్ అంతా చేసేశారు సార్, ఎదిగో చూడండి అని ఆ ప్లానింగ్ రిపోర్ట్ నిచ్చింది ధన్య. భరత్ ఆ ప్లానింగ్ రిపోర్ట్ చూశాక తను ఎలా ఊహించుకున్నాడు అలాగే ఉందని సంతోషపడ్డాడు. తర్వాత రిపోర్ట్ని హేమంత్ కిచ్చేసి ఇందులో ఉన్నట్టుగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని చెప్పాడు. వెంటనే హేమంత్ అన్వితలను తీసుకుని భరత్ ఐలాండ్ దగ్గరకు బయలుదేరాడు. ఐలాండ్ దగ్గరకు వెళ్లగానే భరత్ ముందుగా జిక్కీని చూడ్డానికి వెళ్లాడు. భరత్ వచ్చాడు అని తెలియగానే జిక్కీ ఒక్కసారి బేస్మెంట్ నుండి బయటకొచ్చింది. జిక్కీని మొదటిసారి చూడ్డం వల్ల అన్విత బాగా భయపడి గట్టిగా అరిచి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కాసేపటికి లేచిన అన్వితను ఏడిపించడం మొదలుపెట్టాడు హేమంత్. అసలేంటిది, ఇంత పెద్ద జంతువుని నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, దీని ముందు సింహం, పులి ఏమీ పనికిరావు, ఇది కింగ్ కాంగ్ లాగా ఉంది అని ఆశ్చర్యపోతూ అంటుంది అన్విత. జిక్కీని తీసుకెళ్లడానికి ఒక పెద్ద ట్రక్ను తీసుకొచ్చాడు భరత్. జిక్కీని ఆ ట్రక్లో ఎక్కించుకుని కాసేపు బయటకు తీసుకెళ్దాం అనుకున్నాడు. జిక్కీ ఆ ట్రక్లోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ట్రక్ డోర్ జిక్కీ చేయి తగిలి విరిగిపోయింది. అది చూసి మతిపోయింది అన్వితకి. అలాగే ఆశ్చర్యపోతున్న అన్వితకు, ఈ జిక్కీ వల్లనే మేమొకసారి సేవ్ అయ్యాము, కొన్ని వందల మంది వెపన్స్తో ఉన్న రౌడీల నుంచి జిక్కీ మమ్మల్ని కాపాడింది, జిక్కీ వల్లనే ఇవాళ మేమందరం బతుకున్నాం అని చెప్పాడు హేమంత్. ఆ ట్రక్లో తీసుకుని బయటకు వెళ్లి కాసేపు ఆడుకుందాం అనుకున్న భరత్కు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ ట్రక్ డోర్ వేయకపోతే లోపల ఉన్న జిక్కీని చూసి జనమంతా భయపడి హడలిపోతారు. ఈ డోర్ లేని ట్రక్లో తీసుకెళ్లడం అనవసరం అని అనుకున్నాడు. ఇంకా
బీచ్ దగ్గరే కాసేపు జిక్కీతో ఆడుకున్నాడు భరత్. నాకు కూడా ఇలాంటి ఒక కింగ్ కాంగ్ ఉంటే బావుండు. అందరి నుంచి నన్ను నేను కాపాడుకోవచ్చు. ఏదన్నా గొరిల్లా దొరికితే బావుండు. దాన్ని జిక్కీకిచ్చి పెళ్లి చేసి వాళ్లకు పుట్టే పిల్లల్ని నేను పెంచుకుంటాను అని నవ్వుతూ అన్వితతో అన్నాడు హేమంత్. నీకన్నీ ఇలాంటి ఐడియాలే వస్తాయా? ఒక్కటి కూడా మంచిది రాదా అని హేమంత్ తిట్టింది అన్విత. ఓకే మై డియర్ వైఫ్, ఇంక మీరేం చెప్తే అదే వింటాను. ఇంక నాతో గొడవ పడద్దు ప్లీజ్ అని అన్నాడు హేమంత్. నీకు నాకు ఇంకా పెళ్ళవలేదు, అంత దూరం ఆలోచించుకు అని చెప్పింది అన్విత. ఆ తర్వాత అరవింద్ గారు పంపించిన క్లర్జర్ దగ్గరకు వెళ్లాడు భరత్. దాని పేరు నార్త్ స్టార్. నార్త్ స్టార్ కి కెప్టెన్ ని కూడా పంపించారు అరవింద్ గారు. ఆయన పేరు వివేక్ కృష్ణ. వివేక్ కృష్ణ అరవింద్ గారికి దగ్గర చుట్టాలు. వెంటనే క్లర్జర్ లోపలికి వెళ్లారు భరత్, అన్విత, హేమంత్లు. అన్వితను చూసి పలకరించడానికి దగ్గరకొచ్చారు కెప్టెన్ వివేక్. అమ్మా అన్విత, ఎలా ఉన్నావు? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని అడిగాడు వివేక్. అవునంకుల్, ఈయన భరత్. ఈ ఐలాండ్ కొన్నది భరత్ గారే. ఈయన పేరు హేమంత్. ఈ ఐలాండ్లో డెవలప్మెంట్ వర్క్ అంతా ఈయన చూసుకుంటారు అని చెప్పింది అన్విత. అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ క్లర్జర్తో వర్క్ స్టార్ట్ చేస్తే మళ్లీ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా ఆగటం కుదరదు. సంవత్సరాల పాటు అందులోనే ఉండటం వలన అందులో పనిచేసే వాళ్లకి, కెప్టెన్స్ కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్లకి చాలా తక్కువ సెలవులుంటాయి. క్లర్జర్ని స్టార్ట్ చేశారు. 60,000 టోన్స్ డిస్ప్లేస్మెంట్ కలిగి ఎంతో వేగంగా మూవ్ అవ్వగలదు. హేమంత్ కంట్రోల్ రూంలోనే ఉన్నాడు. క్లర్జర్ ఎలా ఆపరేట్ చేస్తున్నారో అంతా గమనిస్తూ ఉన్నాడు. క్లర్జర్ చాలా వేగంగా మూవ్ అవుతుంది. హేమంత్, అన్విత ఇద్దరూ చాలా ఎక్సైట్ అయ్యారు. భరత్ పైకి చెప్పకపోయినా చాలా సంతోషించాడు. క్లర్జర్ లేకుండా ఐలాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేయాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది. నార్త్ స్టార్ భారీ క్లర్జర్ కావటం వలన ఆ పని తొందరగా చేస్తుంది. వివేక్ గారు, దీంతో పనిచేస్తే ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని కెప్టెన్ అడిగాడు భరత్. మాక్సిమం 6 months సార్. 5 నెలల్లో కూడా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పాడు వివేక్. వివేక్ గారు, మీకే ప్రాబ్లం ఉన్నా మాతో చెప్పండి. మీకు ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. ఇందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి అని వివేక్తో చెప్పి అక్కడ్నుంచి బయలుదేరతాం అనుకున్నాడు భరత్. భరత్ బ్రో, అన్విత ఐలాండ్ మొత్తం చూడాలి అనుకుంటుంది, వెళ్ళి చూసిరామా అని అడిగాడు హేమంత్. ఇందులో పర్మిషన్ అడగడానికి ఏముంది హేమంత్, మనిద్దరం పార్ట్నర్స్, వెళ్ళి మొత్తం చూసిరండి. ఇందులో ఒక ఐలాండ్ నేను ప్రైవేట్గా కట్టేస్తున్నాను కదా, అక్కడికి నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు భరత్. హేమంత్, అన్విత ఐలాండ్ మొత్తం చూడ్డానికి వెళ్లారు. భరత్ తన సెక్యూరిటీ ధన్యతో తన ఐలాండ్ని చూడ్డానికి వెళ్లాడు. భరత్ సార్, ఈ ఐలాండ్ మీదే. ఇక్కడే మీ ఇల్లు కట్టుకుంటున్నారు. మరి దీనికి మీరేం పేరు పెట్టడం లేదా అని అడిగింది ధన్య. అవును ధన్య, దీనికేదన్నా పేరు పెడితే బావుంటుంది. దీని గురించి నేనింతవరకు ఆలోచించనే లేదు అని అన్నాడు భరత్. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఐలాండ్ దగ్గరకు చేరుకున్నారు భరత్, ధన్య. ఐలాండ్లోకి కొన్ని అడుగులు వేసిన తర్వాత వాళ్లకి ఒక కొలను కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి ఆ వాటర్ చేతిలోకి తీసుకున్నాడు భరత్. ఆ నీళ్లు చాలా ప్రకాశవంతంగా, చాలా క్లీన్గా ఉన్నాయి. ఆ వాటర్ తాగబోతుంటే, సార్ అవి తాకండి, అవి హార్మ్ఫుల్ అవ్వచ్చు అని ధన్య భరత్తో చెప్పింది. న్యాచురల్గా వచ్చినవి కదా, ఇవి హార్మ్ఫుల్ కాకపోవచ్చు అని చెప్పి కొంచెం నీళ్లు తీసుకుని తాగాడు భరత్. ఓకే సార్, నేను కూడా కొంచెం తాగుతాను అని ధన్య కూడా తాగింది. ఆ వాటర్ చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ని కూడా ఇచ్చాయి. ఈ ఐలాండ్కి స్ప్రింగ్ ఫెరారీ ఐలాండ్ అని పేరు పెడితే బావుంటుంది అని అన్నాడు భరత్. అవును సార్, చాలా బావుంది. స్ప్రింగ్ వాటర్ అంటే భూమిలో నుంచి వచ్చే తాగునీరు, అందుకే స్ప్రింగ్ ఫెరారీ ఐలాండ్ అని పేరు పెట్టారు కదా, చాలా బావుంది సార్ అనంది. అవును, ఈ నీటిని చూస్తే చాలా స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉన్నాయి అని నీటిని పరిశీలిస్తూ అన్నాడు భరత్. ఇంకా కొన్ని నీళ్లు తాగాలని ప్రయత్నిస్తున్నాడు భరత్. తనతో, సార్ ఇంకా నీళ్లు తాకండి సార్, కావాలంటే ఆ నీటిని వేడి చేసి తాగుదురుగాని. ఈ ఐలాండ్లో ఉండే జంతువులు కూడా ఇందులోనే నీరు తాగుతూ ఉండొచ్చు. ఇందులో ఏమైనా క్రిములుండొచ్చేమో సార్ అని భరత్ సేఫ్టీ గురించి ఆలోచిస్తూ చెప్పింది ధన్య.
ఒక్కసారి వేడి చేస్తే అవి నేచురల్ వాటర్ అనదు ధన్య అంటూ వాటర్ని తాగాడు భరత్. ఇప్పుడంటే మనం మినరల్ వాటర్ అని బాటిల్స్లో తాగుతున్నాం గాని ఇంతకుముందు జనం ఇలానే తాగేవారు కదా అని అన్నాడు భరత్. ఇంతకీ ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వెతకడం ప్రారంభించారు భరత్ ధన్య. ఆ కొలను చుట్టూ పెద్ద పెద్ద రాళ్లున్నాయి. ఆ రాళ్లు ఈ కొలనుకు సరిహద్దుల్లాగా ఉన్నాయి. ఇంతకీ నీళ్లెక్కడి నుంచి వస్తున్నాయి అని గమనిస్తే ఒకచోట ఒక రాయి భూమిలో నుంచి బయటకొచ్చింది. ఆ రాయి ఎంతో కాంతివంతంగా, గాజులాగా ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రాయి పైన సూర్యకాంతి పడటంతో అది ఇంకా కాంతివంతంగా మెరుస్తోంది. ఇంతకీ ఆ రాయేంటి? కొలనులో నీళ్లు తాగిన భరత్కు ఏమన్నా అవుతుందా? ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ 02 హీరో ఎపిసోడ్ 124 గ్రీన్ జెమ్ స్టోన్. అంత ప్రకాశవంతంగా ఉంది, ఏంటా రాయి? ఏమై ఉంటుంది అని భరత్ అనగానే, నన్ను వెళ్ళి చెక్ చేసి రమ్మంటారా సార్ అని ధన్య భరత్ని అడిగింది. సరే, జాగ్రత్తగా వెళ్ళు అని అన్నాడు భరత్. వెంటనే ధన్య నీటిలోకి దిగింది. నీటిలోకి దిగి ఆ ప్రకాశవంతమైన రాయి దగ్గరకు వెళ్ళింది. 3 మీటర్ల లోతున్న ఆ ప్రదేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి దాన్ని చూసి భరత్ దగ్గరకు తిరిగొచ్చింది ధన్య. సార్, అది పచ్చరంగు రాయిలాగా ఉంది సార్ అనంది. యు మీన్ గ్రీన్ జెమ్ స్టోన్ అని షాక్ అయ్యాడు భరత్. అవును సార్, తీసుకురమ్మంటారా అని అడిగింది ధన్య. జాగ్రత్తగా తీసుకురా ధన్య అని చెప్పాడు భరత్. ధన్య మళ్లీ నీటిలోకి వెళ్లి తనతో పాటు ఉంచుకున్న ఒక చిన్న కత్తితో మట్టిని తవ్వి ఆ పచ్చరంగు రాయిని బయటకు తీయడానికి ప్రయత్నించింది. దాదాపు ఒక 20 నిమిషాల తర్వాత ధన్య బయటికొచ్చింది. ఏదో చిన్న రాయి తీసుకునొస్తుంది అనుకున్న భరత్ ధన్య చేతిలో పుచ్చకాయంత సైజు పచ్చరంగు రాయిని చూసి షాక్ అయ్యాడు. ఆ రంగు రాయిపై ఉన్న లేయర్ చాలా మందంగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంది. అది జెమ్స్టోన్ అని కేవలం సూర్యకాంతి పడడం వల్లే అర్థమైంది. లేదంటే ఈ లేయర్ వల్ల దాన్ని ఎవ్వరూ గుర్తుపట్టేవాళ్లు కాదు. అంటే ఇక్కడ గ్రీన్ జెమ్స్టోన్ గనులున్నాయన్నమాట అని అన్నాడు భరత్. వాళ్లకు దొరికిన ఆ పచ్చని రంగు రాయి చాలా విలువైంది. సార్, అంటే ఈ ఐలాండ్లో జెమ్స్టోన్ గనులున్నాయా? అయితే ఇక్కడ తవ్వకాలు మొదలు పెడితే ఎలా ఉంటుంది అని అడిగింది ధన్య. భరత్ కాసేపు ఏం మాట్లాడకుండా అలానే ఆలోచిస్తూ ఉన్నాడు. నువ్వు రాయిని తీసుకురా. ఈ రాయి ఇక్కడ దొరికిందని మనం ఎవ్వరితో చెప్పద్దు. ఈ ఐలాండ్లో నేను ఇల్లు కట్టుకుని నా జీవితం గడపాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఇప్పటికే చాలా డబ్బుంది. మళ్ళీ డబ్బు కోసం ఈ ఐలాండ్ని పాడు చేయడం ఎందుకు అని భరత్ ధన్యతో అన్నాడు. ఓకే సార్ అని చెప్పి భరత్తో పాటు వెనక్కి నడిచింది ధన్య. ఈ గ్రీన్ జెమ్ స్టోన్ను జయంత్ వాళ్ల నాన్నగారి పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు భరత్. ఇన్ని రోజులు వాళ్ల నాన్నగారికి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచించాడు భరత్. ఏదన్నా క్లాసికల్ పెయింటింగ్ ఇద్దామంటే విహారీ దాన్ని ఆయనకు ఆల్రెడీ ఒకసారి గిఫ్ట్గా ఇచ్చాడు. ఎలాగో జయంత్ వాళ్ల నాన్నగారికి జెమ్ స్టోన్స్ అంటే చాలా ఇష్టం. దీన్నే మంచి బొమ్మలాగా తయారు చేసిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు అని మనసులో అనుకున్నాడు భరత్. భరత్ ధన్య తిరిగి మెయిన్ ఐలాండ్కి వెళ్లేసరికి రిధిమ, మెదున, ప్రతీక్ అక్కడే ఉన్నారు. అదేంటి ప్రతీక్, మీరిక్కడున్నారు? ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు భరత్. సార్, నెక్స్ట్ మూవీ జిక్కీ గురించి తీయాలి అనుకుంటున్నాను. అలాంటి బీస్ట్ మూవీ తీయాలంటే కొంచెం ఐలాండ్ గురించి మంచి ఐడియా ఉంటే బావుంటుంది అని ఇక్కడే తిరుగుతున్నాను. మొన్న మనల్ని జిక్కీ ఎలా కాపాడిందో సేమ్ అదే సీన్స్ మాత్రమే పెడితే సరిపోదు సార్. దాన్ని కొంచెం మోడిఫై చేసి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు ప్రతీక్. అవును ప్రతీక్, అలా తీస్తే బావుంటుంది అని చెప్పాడు భరత్. సార్, మీరే ఈ మూవీలో జిక్కీతో పాటు యాక్ట్ చేయొచ్చు కదా అని భరత్ని అడిగాడు ప్రతీక్. నేను యాక్ట్ చేయడం ఏంటి? నాకు అలాంటివి అస్సలు ఇష్టం లేదు. ఎవరన్నా ప్రొఫెషనల్ యాక్టర్తో చేస్తే బెటర్ అని అన్నాడు భరత్. అది కాదు సార్, జిక్కీ మీ మాట మాత్రమే వింటుంది. మీరు కాకుండా ఎవరున్నా జిక్కీ అలా చేయలేదు సార్ అని ప్రతీక్ అన్నాడు. అవన్నీ కాదు, ముందు మీరు షూట్ని చేసేటప్పుడు నేను జిక్కీతో పాటే ఉంటాను. జిక్కీకి నేనే చెప్తాను, ఓకేనా అని అన్నాడు భరత్. ఓకే సార్, థ్యాంక్ యూ అని అన్నాడు ప్రతీక్.
భరత్ ప్రతీక్ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికొచ్చాడు హేమంత్. హలో ప్రతీక్, ఏం మాట్లాడుతున్నారు? ఏంటి విషయం అని భుజం మీద చెయ్యేసి అడిగాడు హేమంత్. నా నెక్స్ట్ ఫిలిం గురించి మాట్లాడుతున్నాను అని భరత్ అన్నాడు. అవును, నెక్స్ట్ ఫిల్మ్ అంటే గుర్తొచ్చింది. శిఖరం మూవీ ఎక్కడి వరకొచ్చింది అని హేమంత్ ప్రతీక్ని అడిగాడు. ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయిపోయింది సార్. ఇంకా ఎడిటింగ్, గ్రాఫిక్స్ పని మాత్రమే ఉంది. ఒక 2 monthsలో అయిపోతుంది అని చెప్పాడు ప్రతీక్. మరి నెక్స్ట్ ఫిలిం థీమ్ ఏంటి అని అడిగాడు హేమంత్. ఇంతకుముందు ఒకసారి అన్నాను కదా సార్, జిక్కీ గురించి ఒక సినిమా తీయాలని. అదే చేయాలనుకుంటున్నాను సార్ అని ప్రతీక్ హేమంత్తో చెప్పాడు. వావ్, ఆ స్టోరీ చాలా బాగుంటుంది అని చెప్పాడు హేమంత్. ఈలోపు వాళ్ల దగ్గరకు అన్విత రావడం గమనించి, అవును ప్రతీక్, ఈ సినిమాలో నాకేదన్నా మంచి రోల్ ఏమన్నా ఉంటే బావుంటుంది అనుకుంటున్నా అని అడిగాడు హేమంత్. నీకేం రోల్ ఇస్తారు, జోకర్ రోల్ తప్ప అని అన్విత అంది. తప్పకుండా ఉంటుంది సార్ అని ఇబ్బంది పడుతూనే చెప్పాడు ప్రతీక్. ప్రతీక్, ఐలాండ్ని ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలా లేదా అయిపోయిందా అని అడిగాడు భరత్. సార్, నేనిందాకే వచ్చాను, అందుకే ఎక్కువ చూడలేకపోయాను. అన్నీ డీటెయిల్గా చూస్తే గాని మంచి షాప్స్ రాయలేను. నాకు కొంచెం టైం పడుతుంది సార్ అని చెప్పాడు ప్రతీక్. మరి నేను బయలుదేరతాను అని చెప్పి భరత్ బయలుదేరాడు. మెదునా, నువ్విప్పుడు నాతో వస్తావా లేదా తర్వాత వస్తావా అని మళ్ళీ అడిగాడు. తనకు అక్కడ పెద్దగా పని లేకపోవటంతో నేను కూడా వచ్చేస్తాను అని చెప్పి మిథున భరత్ దగ్గరకు వెళ్ళింది. ఇప్పటి వరకు ఎక్కడికెళ్ళావు? రాగానే నిన్ను చూస్తాననుకున్నాను అని అడిగింది మిథున. పక్కన నా ప్రైవేట్ ఐలాండ్ ఉంటే దాన్ని చూడ్డానికి వెళ్ళాను. అక్కడ మాకొక గ్రీన్ జెమ్ స్టోన్ దొరికింది అని భరత్ మిథునతో అంటుంటే హేమంత్ విన్నాడు. ఏంటి బ్రో, గ్రీన్ జెమ్ స్టోనా? నీకేంటి బ్రో ఇంత అదృష్టం అసలు అని హడావిడి పెడుతూ అన్నాడు హేమంత్. ఎక్కడుంది? దాన్ని నేను చూస్తాను. ఇంతకీ ఐలాండ్ అంతా జెమ్ స్టోన్ గదులున్నాయా? అయితే అక్కడ నువ్వు మైనింగ్ చేస్తావా అని అడిగాడు హేమంత్. లేదు, నేను ఏ మైనింగు చేయించను. అక్కడ నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను. మైనింగ్ చేసి ఆ ప్లేస్ని పాడు చేయటం నాకిష్టం లేదు అని చెప్పాడు భరత్. నాకు కూడా జెమ్ స్టోన్ని చూడాలనుంది, ఒకసారి చూపించవా అని అడిగింది మిథున. సరే, అది యాచ్లో ఉంది, అందరం అక్కడికి వెళ్దాం పదండి అని అన్నాడు భరత్. యాచ్లోకి వెళ్లి పుచ్చకాయంత సైజులో ఉన్న జెమ్ స్టోన్ని చూసి షాక్ అయ్యారు మిథున, హేమంత్లు. దీన్ని జయంత్ వాళ్ళ నాన్న పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పాడు భరత్. హేమంత్కు భరత్ అంటే ఎంతో అభిమానం. చంద్రశేఖర్తో పోటీలో గెలవడంలో, ఐలాండ్లో పార్ట్నర్షిప్ దొరకడం విషయంలో అన్నీ భరత్ ఉండడం వల్లే జరిగాయని హేమంత్ బాగా నమ్ముతాడు. కాని హేమంత్ భరత్ విషయంలో ఒకే ఒక చోట జెలసీ ఫీల్ అవుతాడు. భరత్కి జిక్కీ ఉంది. భరత్కి ఏమైనా అది చూసుకుంటుంది. అలాంటి తనకు లేదని హేమంత్ అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు. భరత్ బ్రో, ఇంతకీ ఆ జెమ్ స్టోన్ ఎవరితో చెక్కిస్తావు? దాన్ని జాగ్రత్తగా చెయ్యాలి, లేదంటే దాని వాల్యూ అంతా పోతుంది అని చెప్పాడు హేమంత్. నాక్కూడా దానికి సంబంధించిన విషయాలు పెద్దగా తెలీవు. ఆ ఫీల్డ్ వారు ఎవ్వరూ నాకు టచ్లో లేరు అని చెప్పాడు భరత్. అయితే వైజాగ్ సిటీలో జెమ్ స్టోన్ కార్వర్స్ ఉండే ప్లేస్కి ఒకసారి వెళ్ళిరా బ్రో అని చెప్పాడు హేమంత్. తర్వాత రోజు మిథున, భరత్, రిధిమ, ధన్య వైజాగ్ సిటీకి వెళ్లారు. వైజాగ్ సిటీలో ఆ టైంలో టూరిస్టులు ఎక్కువగా ఉండే ప్లేస్ కాబట్టి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. డాబా గార్డెన్స్ అనే ఏరియా దాటుకుని కాస్మిక్ ల్యాండ్ అనే ప్లేస్కి వెళ్ళాలి. డాబా గార్డెన్స్ చాలా చాలా క్రౌడెడ్ ప్లేస్. రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్నాయి. కారెక్కిన వెంటనే మిథున, రిధిమ నిద్రపోయారు. కార్ని భరత్ డ్రైవ్ చేస్తున్నాడు. ఫ్రంట్ సీట్లో ధన్య భరత్తో పాటు కూర్చుంది. మార్కెట్లోకొచ్చిన కొత్త ఆడి RS6ని లోకల్ ఏరియాలో చూసి జనమంతా ఆశ్చర్యపోతున్నారు. అంతా కార్ని ఫోటోలు తీస్తూ, కొంతమంది దగ్గరికొచ్చి కార్ను టచ్ చేస్తూ వెళ్తున్నారు. 30 నిమిషాల్లో రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి గంట తర్వాత వెళ్లారు భరత్ వాళ్ళు. కాస్మిక్ ల్యాండ్ ప్లాజా రీచ్ అయ్యారు. మిథున వాళ్ళు నిద్రలేచారు. కాస్మిక్ ల్యాండ్లో 3rd ఫ్లోర్లో ప్రపంచంలోనే ద బెస్ట్ జెమ్ స్టోన్ మార్కెట్ ఉంది. అందులోనే ఎంతో మంది జెమ్ స్టోన్స్ని చెక్కేవాళ్లు వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా ప్రొఫెషనల్ వర్కర్స్. ఇక్కడ జెమ్ స్టోన్ కార్వింగ్ ఎక్కడ చేస్తారు అని భరత్ అక్కడున్న స్టాఫ్ మెంబర్ని అడిగాడు. అక్కడ వర్క్ చేసేవాళ్లు, అందులో ఉన్న జనమందరూ మిథునని, రిధిమని అలాగే చూస్తూ ఉన్నారు.
మూవీలో పనిచేసే వాళ్ళంటే అందరికీ ఎక్సైటింగ్గా ఉంటుంది. అక్కడికొచ్చే వాళ్ళందరూ చాలా రిచ్. అక్కడ ఉన్న లేడీస్ అంతా బాగా కాస్ట్లీ జ్యువెలరీ వేసుకుని చాలా రిచ్గా ఉన్నారు. అలాంటిది మూవీ స్టార్స్ను సింపుల్గా చూసేసరికి వాళ్ళు షాక్ అయ్యారు. సన్ గ్లాసెస్, మాస్క్ పెట్టుకున్నా సరే జనం వాళ్ళని గుర్తుపట్టారు. ధన్య కూడా చాలా అందంగా ఉండటంతో అక్కడున్న వాళ్ళు ధన్య కూడా మూవీ స్టార్ అనుకున్నారు. 3వ నెంబర్ షాప్లోకి వెళ్ళండి అని డైరెక్షన్ చూపించింది ఆ అమ్మాయి. మీరిక్కడే ఉండండి, నేను ధన్య లోపలికెళ్ళొస్తాం అని భరత్ మిథున వాళ్ళని వేరే ప్లేస్లో కూర్చోబెట్టొచ్చాడు. ఆ షాప్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా భరత్ వాళ్లతో మాట్లాడ్డానికి ఎవ్వరూ రాలేదు. అందరూ చాలా బిజీగా ఉన్నారు. తర్వాత వాళ్లలో నుంచి ఒక అమ్మాయి వచ్చి, ఏం కావాలి సార్ అని భరత్ని అడిగింది. గ్రీన్ జెమ్ స్టోన్ని కార్వింగ్ చేయాలి అని చెప్పాడు భరత్. ఆ షాప్లో ఎక్కువగా జెమ్ స్టోన్ జ్యువెలరీ కొనడానికే జనమొస్తారు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి వెంటనే భరత్ను పైనుంచి కింద వరకు చూసింది. భరత్ చూడ్డానికి చాలా మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా ఉన్నాడు. భరత్ డ్రెస్సింగ్ అంతా చాలా నార్మల్గా ఉంటుంది. తన మాట తీరు చాలా క్లాసీగా ఉన్నా కానీ తన డ్రెస్సింగ్ చూసి జెమ్ స్టోన్ అతని దగ్గర ఉంటుంది అని అనిపించలేదు ఆ అమ్మాయికి. కాసేపటికి ఆ అమ్మాయి, ఒక్క నిమిషం సార్, నేను మా ఓనర్ గారితో మాట్లాడేసొస్తాను అని లోపలికెళ్ళింది. ఆ షాప్ ఓనర్ పేరు షేక్ అనీఫ్. ఆయనొక 60 ఏళ్ల వ్యక్తి. జెమ్ స్టోన్ వ్యాపారంలో బాగా అవగాహన కలిగినవాడు. ఆయనకి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. జెమ్ స్టోన్ని చెక్కడంలో ఆయన తర్వాతే ఎవ్వరైనా. సార్, జెమ్ స్టోన్ చెక్కాలి అని ఒక కస్టమర్ వచ్చారు అని చెప్పింది. ఎవరు, రెగ్యులర్ కస్టమరేనా అని అడిగాడు. లేదు సార్, ఎవరో కొత్త వ్యక్తి అని చెప్పింది. సరే వెయిట్ చేయమను, పనైన తర్వాత వస్తాను అని చెప్పాడు అనీఫ్. ఆ ఏరియాలో చాలా షాప్స్ ఉండడం వల్ల వేరే షాప్కి వెళ్ళిపోవాలి అనుకున్నాడు భరత్. కాని అక్కడున్న జ్యువెలరీని ధన్య మొదటిసారిగా ఇష్టంగా చూస్తూ ఉండటంతో అక్కడే కుర్చీలో కూర్చున్నాడు భరత్. ధన్య మొదటిసారిగా ఇంత ఇష్టంగా ఏదన్నా కొనుక్కోవాలని ట్రై చేయటం చూశాడు. అందుకే తనని చూడనిచ్చాడు. గంటసేపైంది. అయినా కూడా అనీఫ్ బయటకు రాలేదు. ధన్య షాప్లో ఉన్న జ్యువెలరీ మొత్తం బయటకు తీపించి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని చూసి ఇంకా ఇంకా వెతుకుతూనే ఉంది. ఇంకా భరత్కి కూడా వెయిట్ చేసే ఓపిక తగ్గిపోయింది. షాప్లో ఉన్న వాళ్లకు కూడా ధన్య ఏం కొనడం లేదని అర్థమయ్యి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఇంకేం లేవు, ఇవే ఉన్నాయి అని చెప్తున్నారు. బయటకొచ్చాడు అనీఫ్. ఇంక బయటకు వెళ్ళిపోదాం అనుకున్న భరత్ అనీఫ్ని చూసి ఆగాడు. ఎవరికి జెమ్ స్టోన్ ప్రాసెసింగ్ చేయాలి అని కళ్ళజోడు సరిచేసుకుంటూ అడిగాడు అనీఫ్. అదిగో అక్కడ కూర్చున్నాడు కదా, ఆయనే అని చెప్పారు అక్కడున్న అమ్మాయిలు. భరత్ను పైనుంచి కింద దాకా చూసి ఆర్డినరీ కస్టమర్ అనుకున్నాడు అనీఫ్. ఇక్కడ ఏం పడితే అది తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేయటం కుదరదు. మంచి జెమ్ స్టోన్ అయితేనే నేను ప్రాసెసింగ్ చేస్తాను అని చెప్పాడు అనీఫ్. అనీఫ్కు ఈ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండటంతో బాగా రిచ్ వాళ్ళు అతని దగ్గరకొచ్చి ప్రాసెసింగ్ చేయించుకుంటూ ఉంటారు. అతను చాలా బిజీగా ఉంటాడు. మిడిల్ క్లాస్ వాళ్లు తెచ్చే చిన్న చిన్న రాళ్లు, విలువలేని రాళ్లను అతను అస్సలు ప్రాసెసింగ్ చేయడు. ఒకసారి నేను తీసుకొచ్చిన జెమ్ స్టోన్ను చూడండి, నాకిది విలువైందో కాదో తెలీదు అనంటూ తన కాళ్ల దగ్గర పెట్టుకున్న బ్యాగ్ను బయటకు తీశాడు భరత్. అది చాలా బరువు ఉండటంతో భరత్ దాన్ని కరెక్ట్గా పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. బ్యాగ్ ఓపెన్ చేసి పుచ్చకాయ సైజులో ఉన్న ఆ జెమ్ స్టోన్ని బయటకు తీస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అప్పుడే జ్యూస్ తాగుతున్న అనీఫ్ కూడా జ్యూస్ తాగడం ఆపేసి నోరు తెరుచుకొని దాన్ని అలాగే చూస్తూ ఉన్నాడు. మామూలుగా ఈ మార్కెట్లో ఏదన్నా విలువైన రాయి తీసుకొస్తే అది ఎక్కడ్నించి తీసుకొచ్చారు, ఎక్కడ దొరికింది అని అడగకూడదు. కాని ఇంత పెద్ద విలువైన రాయిని చూసేసరికి అనీఫ్ కూడా, ఇది మీకెక్కడ దొరికింది అని అడిగాడు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇది చాలా విలువైంది అని చెప్పాడు. దీనికి చాలా వాల్యూ ఉంటుందని చెప్పాడు. మీరేమంటారు అని అనీఫ్ని అడిగాడు భరత్. వెంటనే భరత్ని తీసుకెళ్లి తన పర్సనల్ రూంలో సోఫా మీద కూర్చోబెట్టి, సారీ సార్, నా పేరు షేక్ అనీఫ్. నేను ఈ ఫీల్డ్లో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు ఇంత పెద్ద రత్నాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఇంత పెద్ద పని కూడా నేను చేయలేను సార్ అని చెప్పాడు అనీఫ్. ఇప్పుడే కదా చిన్న చిన్నవి చేయమని చెప్పారు,
మళ్ళీ దీన్ని చూసి ఇంత పెద్దది చేయను అంటారేంటి అని షాక్ అయ్యాడు భరత్. బాబూ, ఈ స్టోన్ చాలా పెద్దది. ఏదో ఒకటి చేసి నేను చేస్తానని తీసుకుని దీన్ని పాడు చేయటం నాకిష్టం లేదు. ఇంత పెద్ద పనిచేసే ధైర్యం నాకు కూడా లేదు అని అన్నాడు అనీఫ్. అనీఫ్ అంతగా ఎందుకు భయపడుతున్నాడంటే, ఈ జెమ్ స్టోన్ని కరెక్ట్గా చెక్కడం రాకపోతే, ఏదన్నా తప్పు చేస్తే ఆ జెమ్ స్టోన్ మొత్తం డబ్బుని ఓనర్కి కట్టాలి. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు అని చెక్ చేయడానికి ధన్య లోపలికొచ్చింది. అయోమయంగా చూస్తున్న భరత్ని చూసి, ఏమైంది సార్ అని అడిగింది ధన్య. భరత్ను తను సార్ అని పిలవడం విన్న అనీఫ్ భరత్ మిడిల్ క్లాస్ వ్యక్తి కాదు అని అర్థం చేసుకున్నాడు. ఈలోపు బయట కూర్చున్న మిథున వాళ్ళని జనమంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎంతైనా స్టార్స్ కదా, అందరూ దగ్గరికొచ్చి వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు సెల్ఫీలు అడుగుతున్నారు. స్లోగా ఆ ప్లేస్ మొత్తం అక్కడ స్టార్స్ ఉన్నారని అందరికీ తెలిసి జనం వాళ్ల దగ్గరకు రావటం స్టార్ట్ చేశారు. ఒకేసారి జనం వస్తే కంట్రోల్ చేయలేరు, చాలా కష్టమవుతుంది అని వెంటనే మిథున వాళ్లు భరత్ వాళ్లున్న షాప్లోకి వెళ్లారు. వెంటనే భరత్ దగ్గరకు వెళ్లి భరత్ పక్కనే కూర్చుంది మిథున. భరత్ వెనక కూర్చుంది రిధిమ. వాళ్ళిద్దరినీ చూసి అనీఫ్ షాక్ అయ్యాడు. భరత్ బాగా రిచ్ అని అర్థం చేసుకున్నాడు. కాని భరత్కి ఈ జెమ్ స్టోన్స్ పెద్దగా తెలీదు అని అర్థం చేసుకున్నాడు. బాగా రిచ్, వీళ్లతో ఏదన్నా తేడాలొస్తే గొడవలైపోతాయి అని కూడా అనుకున్నాడు అనీఫ్. సరే అనీఫ్ గారు, మీకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఈ పనిచేసేవాళ్లున్నారా అని అడిగాడు అనీఫ్. అనీఫ్కు ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కనున్న వాళ్లలో ఈ పనిచేయగల సామర్థ్యులు ఎవ్వరూ అతనికి కనిపించలేదు. అంతా అనీఫ్ కన్నా చిన్న పనులు చేసేవారే. సర్, ఇక్కడ అంత పెద్ద పని చేయగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పాడు అనీఫ్. అసలు ఎందుకు అనీఫ్ ఆ పనిని చేయడానికి అంత భయపడుతున్నాడు? లేదా అనీఫ్కు ఈ జెమ్ స్టోన్ని దొంగతనం చేసే ఐడియా ఏదన్నా ఉందా? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 125 జేడ్ క్యాబేజ్. ఈ పచ్చరంగు రాయి విలువ చాలా ఎక్కువ. భరత్ ఇంకా అనీఫ్తో మాట్లాడుతూనే ఉన్నాడు. అనీఫ్ మాట్లాడుతూ, నేనింతకు ముందు ఇందులో 3వ వంతుండే అంత పచ్చ రంగురాయిని చూశాను సార్. అది కూడా చూసి 10 ఏళ్లయిపోయింది. దాని విలువ అప్పట్లో 200 మిలియన్స్. అనీఫ్ మాటలు విని మిథున షాక్ అయ్యి, ఒక చిన్న రాయి విలువ 200 మిలియన్లా అని అనీఫ్తో అంది. అవును మేడం, ఇది చాలా పెద్దగా ఉంది. దీనికి 600 మిలియన్ కన్నా ఎక్కువ డబ్బే వస్తుంది. దీన్ని మంచిగా చెక్కిస్తే అంతకంటే ఎక్కువే వస్తాయి అని అనీఫ్ చెప్తుంటే అక్కడున్న వాళ్లంతా చూసి షాక్ అయ్యారు, ఒక్క భరత్ తప్ప. ఎంత అడగకూడదు అనుకున్నా కూడా అనీఫ్ అతను ఆపుకోలేక, సర్, ఇది మీకెక్కడ దొరికింది అని మళ్లీ అడిగాడు. భరత్ ముందు ఏమీ మాట్లాడకుండా అనీఫ్ని అలాగే చూస్తూ, ఎందుకు దీని గురించి అంతలా అడుగుతున్నారు అని అన్నాడు. అబ్బే, వేరే ఏం లేదు సార్. ఈ రోజుల్లో ఈ రంగురాళ్లు అస్సలు దొరకడమే లేదు. ఇవి గనులుగా దొరికేవి. ఇప్పుడివి ప్రపంచంలోనే ఎక్కడా దొరకడం లేదు. మీకింత పెద్ద రాయి దొరికేసరికే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే అడిగాను, తప్పుగా అనుకోకండి సార్ అని అన్నాడు అనీఫ్. భరత్కి ఈ విషయం దాచటం ఇష్టం లేదు. ఇష్టం లేదు అనడం కన్నా భయం లేదు అనడం బెటర్. ఎందుకంటే తన ఐలాండ్ చాలా చాలా సెక్యూర్గా ఉంది. అక్కడ హై సెక్యూరిటీ ఉంది. దానిని ఎవ్వరూ టచ్ చేయలేరు. భరత్ ఇల్లు కట్టాక అసలక్కడికి ఎవ్వరూ రాలేరు కూడా. ఇది నా ఐలాండ్లో దొరికింది అని భరత్ అనీఫ్కి చెప్పాడు. ఐలాండా అని మళ్లీ షాక్ అయ్యాడు అనీఫ్. తన దగ్గరకొచ్చే వాళ్ళకి మహా అయితే ఒక 20 ఇల్లుంటాయి. ఎవరికీ ఐలాండ్ లేదు. 30 ఇల్లున్నాయి, 50 ఇల్లున్నాయి అని విన్నాను. కాని ఏకంగా ఒక ఐలాండ్ ఉంది అంటే నమ్మలేకపోతున్నాను అని అన్నాడు అనీఫ్. అనీఫ్ కాసేపటికి, రామకృష్ణ అని నాకు తెలిసిన ఒక అతనున్నాడు. అతనందరికీ పెద్దగా తెలీదు, కాని బాగా పనిచేయగలడు అని అన్నాడు. రామకృష్ణనా? ఆయన ఎక్కడుంటారు? ఇంతకుముందు ఎప్పుడూ నేనా పేరు వినలేదు. నాకొంచెం ఆయన పరిచయం చేస్తారా అని అడిగాడు భరత్. తప్పకుండా నేను మీకు పరిచయం చేస్తాను. ఈ పనిని రామకృష్ణ తప్పకుండా చేస్తాడు. ఇప్పుడే ఫోన్ చేస్తాను సార్, ఒక్క నిమిషం అని అన్నాడు అనీఫ్. ఈలోగా మిథున ఆ గ్రీన్ జెమ్ స్టోన్ని దగ్గరకు తీసుకుని
పరీక్షగా చూస్తూ ఆలోచిస్తుంది. దీని వాల్యూ ఇంతుంటుందని నేను అస్సలు అనుకోలేదు అని భరత్తో చెప్పింది. నేను కూడా 70 లక్షలు ఉంటుంది అని అనుకున్నాను. ఇంత కాస్ట్లీ అని నాకు తెలీదు. అయితే ఇలాంటి వాటన్నింటినీ ఆక్షన్స్ వల్లే రేట్లు బాగా పెరుగుతాయి. వీటి విలువ కన్నా ఇంకా ఎక్కువగా డబ్బులొస్తాయి అని అన్నాడు భరత్. ఈలోపు అనీఫ్ రామకృష్ణకి కాల్ చేశాడు. కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చేసరికి బిజీగా ఉన్న రామకృష్ణ కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు ఫోన్ చేశారు అని అడిగాడు. రామకృష్ణ అనీఫ్ పెద్దగా క్లోజ్ కాదు. ఇద్దరూ ఒకరికొకరు తెలుసు. ఒకే ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్లు గనక ఆ పరిచయం ఏర్పడింది. హలో రామకృష్ణ గారు, నేను అనీఫ్ని మాట్లాడుతున్నాను. కాస్మిక్ ల్యాండ్ ప్లాజా నుంచి ఫోన్ చేస్తున్నాను అని అన్నాడు అనీఫ్. హలో అనీఫ్, చెప్పు, ఏంటి విషయం? కొంచెం బిజీగా ఉన్నాను అని అన్నాడు రామకృష్ణ. జరిగింది మొత్తం చెప్పాడు అనీఫ్. రామకృష్ణ చాలా చాలా షాక్ అయ్యాడు. నువ్వు నిజమే చెప్తున్నావా అని మళ్ళీ మళ్ళీ అడిగాడు. అవును సార్, ఆయన ఇక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. మీరొకసారి వచ్చి చూడొచ్చు కదా అని అన్నాడు అనీఫ్. ఒక 20 నిమిషాల్లో వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు రామకృష్ణ. 15 నిమిషాల్లోనే వచ్చేశాడు. అతనితో పాటు తన అసిస్టెంట్ శిరీషను కూడా తీసుకొచ్చాడు. మిగతా వాళ్లలాగానే రామకృష్ణ, శిరీష గ్రీన్ జెమ్ స్టోన్ చూసి షాక్ అయిపోయారు. రామకృష్ణ ఎంత షాక్ అయ్యాడంటే కాసేపటికి అతనికి కళ్ళు తిరగడం మొదలయ్యి కింద పడిపోయాడు. వెంటనే శిరీష అతనికి ఒక టాబ్లెట్ తీసిచ్చింది. రామకృష్ణకి వయసు 40 ఏళ్లైనా సరే ఆరోగ్యం అంతగా బాగుండదు. చిన్న చిన్న వాటికి త్వరగా సిక్ అవుతూ ఉంటాడు. కాసేపటికి లేచి, నేను బాగానే ఉన్నాను అనంటూ మాట్లాడ్డం ప్రారంభించాడు రామకృష్ణ. తర్వాత రామకృష్ణ ఒకసారి ఆ పచ్చరంగు రాయిని చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్నాడు. శిరీష వైపు చూశాడు. శిరీష తను తీసుకొచ్చిన బ్యాగ్లో నుంచి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఒక లేజర్ లైట్ ఇచ్చింది. 2 నిమిషాలు పరిశీలించి అది నిజంగానే విలువైన పచ్చరంగు రాయి అని అర్థం చేసుకున్నాడు రామకృష్ణ. రామకృష్ణతో పాటొచ్చిన శిరీషకు కూడా, అసలింత విలువైన రాయి తీసుకొచ్చిన ఈ అబ్బాయి ఎవరు, ఎక్కడి నుంచొచ్చాడు అని ఆలోచన మొదలైంది. రామకృష్ణ కూడా అనీఫ్లాగే, ఇదెక్కడ దొరికింది అని అడిగాడు. నా ఐలాండ్లో దొరికింది అని చెప్పాడు భరత్. ఓ అంటూ మళ్ళీ దాన్ని చూస్తూ ఉండిపోయాడు రామకృష్ణ. రామకృష్ణ గారు, మీరు దీన్ని కర్వ్ చేస్తారా అని అడిగాడు భరత్. ఇలాంటి ఒక పెద్ద పచ్చరంగు రాయిని తీసుకొచ్చి దాన్ని మంచి ఆకారంలో చెక్కుతారా అని అడగడం కంటే చెక్కగలరా అని అడగడం మంచిది. ఇలాంటి ఒక పెద్ద రత్నాన్ని చెక్కడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. కాని ఆ పని చేసే అదృష్టం నాకు మళ్ళీ ఎప్పటికీ రాదు. దీన్ని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. నేను చేస్తాను అని అన్నాడు రామకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ అని సంతోషించాడు భరత్. ఇంతకీ దీన్ని ఎలాంటి రూపులోకి తీర్చిదిద్దామంటారు అని అడిగాడు రామకృష్ణ. నాకు వీటి గురించి పెద్దగా తెలీదు, ఎలా చేస్తే బావుంటుంది అని ఐడియా లేదు అని అన్నాడు భరత్. ఇలాంటి రంగురాళ్లని రకరకాల పద్ధతులను తీర్చిదిద్దవచ్చు. కొన్ని వాటిని ముక్కలుగా చేసి వేరే రూపాన్ని తీసుకురావచ్చు అని అన్నాడు రామకృష్ణ. యాక్చువల్గా నేను దీన్ని నాకు తెలిసిన ఒక పెద్ద ఆయనకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకుని ఎలా చేస్తే బావుంటుందో మీరే నాకు చెప్పండి అని అన్నాడు భరత్. రామకృష్ణ కొంచెంసేపు ఆలోచించి, ఈ పచ్చరంగు రాయిని జెడ్ అని అంటారు. దీనిలో పచ్చరంగుతో పాటు తెలుపు రంగు కూడా ఉంటుంది. దీనిని మనకు ఎలా నచ్చితే అలాంటి ఆకృతిలోకి తీసుకురావచ్చు. అయితే ఇంత పెద్ద జేడ్ మన దగ్గరుంది కాబట్టి మనం జేడ్ క్యాబేజ్ను తయారు చేద్దాం, అది చాలా బావుంటుంది అని అన్నాడు రామకృష్ణ. జేడ్ క్యాబేజా అని భరత్, వావ్, జేడ్ క్యాబేజ్ అని అనీఫ్ ఇద్దరూ ఒకేసారి అన్నారు. అవును, జేడ్ క్యాబేజ్. ఇప్పటి వరకు ప్రపంచంలో 2 జేడ్ క్యాబేజ్లు ఇప్పటి వరకు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు కనుక మీకిది కొత్తగా అనిపించొచ్చు, వింతగా అనిపించొచ్చు. జేడ్ క్యాబేజ్ని ఏ పచ్చ రంగురాయితో పడితే ఆ పచ్చ రంగురాయితో చేయడం కుదరదు. ఎక్కడో కొన్ని రంగురాళ్లతో మాత్రమే జేడ్ క్యాబేజ్ను తయారు చేయవచ్చు. ఇవాళ మీరు తీసుకొచ్చిన దాంతో జేడ్ క్యాబేజ్ను తయారు చేయొచ్చు అని చెప్పాడు రామకృష్ణ. రామకృష్ణ చెప్పిన వెంటనే గూగుల్లో వెతకడం ప్రారంభించింది మిథున. అవును,
ఇప్పటి వరకు 2 జేడ్ క్యాబేజ్లు ప్రపంచంలో ఉన్నాయి. ఒకటి జపాన్లో టోక్యో అనే నగరంలో ఒక మ్యూజియంలో ఉంది. బుద్ధుడు 60వ పుట్టినరోజుకు ఒక రాజు దీన్ని గిఫ్ట్గా ఇచ్చాడంట. ఇప్పటి వరకు సేమ్ అలాంటి దాన్ని తయారు చేయాలని చాలా మంది ప్రయత్నించారు, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. అసలు తయారు చేయాలన్నా ఇట్లాంటి పచ్చరాయి దొరకడం చాలా కష్టమైపోయిందంట అని గూగుల్లో చదివింది మొత్తం చెప్పడం ప్రారంభించింది మిథున. అయితే రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు జేడ్ క్యాబేజ్ని తయారు చేస్తారా అని ఆశ్చర్యపోతూ సంతోషంతో అడిగాడు అనీఫ్. సరే రామకృష్ణ గారు, మీరన్నదే చేయండి, కాకపోతే ఎంత టైంలో చేయగలరు అని అడిగాడు భరత్. పుట్టినరోజు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారా అని అడిగాడు రామకృష్ణ. అవును, ఇంకా ఒక నెల రోజుల టైం ఉంది అని చెప్పాడు. ఓకే, ఒక నెల రోజుల్లో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంతకు ముందు ఇది చేయడానికి 10 సంవత్సరాలు టైం తీసుకునేవాళ్ళంట. ఇప్పుడు టాప్ టెక్నాలజీ ఉంది కదా, అందుకే ఒక నెల రోజుల్లో చేయగలం. ఒకవేళ మీకిది ఓకే అయితే వెంటనే అగ్రిమెంట్ చేసుకుని నేను పనిని మొదలు పెడతాను అని అన్నాడు రామకృష్ణ. సరే అని అన్నాడు భరత్. వెంటనే రామకృష్ణ షాప్ దగ్గరకు బయలుదేరారు భరత్ వాళ్ళు. రామకృష్ణ షాప్కి వెళ్లిన తర్వాత రామకృష్ణ అగ్రిమెంట్పై సైన్ చేసే ముందు ఫిట్నెస్ కోసం తనకు తెలిసిన కొంతమందిని పిలిచాడు. అందరూ ఉండగా ఆ పచ్చరంగు రాయి బరువు, దాన్ని ఏ రూపంలోకి తీర్చిదిద్దాలి, ఏ టైంలోపు తిరిగివ్వాలి, ఇలాంటి ప్రతి విషయాన్ని డీటెయిల్గా అగ్రిమెంట్ మీద రాసుకుని అగ్రిమెంట్ మీద సైన్ చేశారు రామకృష్ణ, భరత్. సార్, దీన్ని తయారు చేసేటప్పుడు కొంత భాగం ఇందులో నుంచి కట్ చేయాల్సి ఉంటుంది అని అన్నాడు రామకృష్ణ. అంత అందమైన రాయిని కట్ చేయించడం ఇష్టం లేకపోయినా సరే అని ఒప్పుకున్నాడు భరత్. సార్, ఆ మిగిలిన రంగురాయితో ఏం చేయమంటారు? ఏదన్నా జ్యువెలరీలో వీటిని వాడితే బావుంటుంది అని అన్నాడు రామకృష్ణ. తన దగ్గరున్న జ్యువెలరీని భరత్కు మిగతా వాళ్లకు చూపించాడు రామకృష్ణ. సరే అయితే మిగిలిన వాటితో 3 పెండెంట్స్ తయారు చేయండి, 3 ఈక్వల్ సైజులో ఉండేలాగా చూడండి అని అన్నాడు భరత్. ఇది విన్న మిథున, రిధిమ, ధన్య షాక్ అయ్యారు. మిథునకు దీన్ని గిఫ్ట్గా ఇవ్వాలని ముందుగానే భరత్కొక ఆలోచన వచ్చింది. తర్వాత ధన్య తన దగ్గర ఎప్పటినుంచో చాలా సిన్సియర్గా పనిచేస్తుంది కాబట్టి ధన్యకు కూడా ఇస్తే బావుంటుంది అని అనిపించింది. వాళ్ళిద్దరికీ ఇచ్చి రిధిమకివ్వకపోతే బావుండదని తనకు కూడా చేయించమని చెప్పాడు భరత్. ఇదంతా చూస్తున్న శిరీష షాక్ అయిపోయింది. శిఖరం మూవీ షూటింగ్ అంతా అయిపోవటంతో భరత్ స్టూడియో అంతా ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నారు అని చెప్పడం కన్నా రెస్ట్లో ఉన్నారని చెప్పొచ్చు. శిఖరం మూవీ షూటింగ్ జరిగినంత కాలం మీడియా మొత్తం శిఖరం మూవీ యాక్టర్స్ల మీదే ఫోకస్ చేశారు. శిఖరం మూవీలో జాన్వి, రిధిమ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండడం వల్ల అందుకు మెయిన్ రీజన్ అయితే ఆ మూవీ యాక్టర్స్కొచ్చే రెమ్యూనరేషన్ ఇంకొక పెద్ద కారణం. మెయిన్ యాక్టర్లే కాకుండా ఆ సినిమా కోసం పనిచేసిన అందరికీ రెమ్యూనరేషన్ బాగా వచ్చిందని సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్లంతా మాట్లాడుకోవడం ప్రారంభించారు. భరత్ స్టూడియోలోనే పనిచేస్తే పనికి తగ్గ రెమ్యూనరేషన్ వస్తుందని, అందరూ అక్కడికి వెళ్లిపోతే బావుంటుందని మాట్లాడుకోవడం మొదలు పెడుతున్నారు. ఇది కాకుండా మీడియా వాళ్లంతా మిగతా యాక్టర్లు ఎవ్వరికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా జాన్వీ, రిధిమలకే ఎక్కువగా పబ్లిసిటీ ఇస్తూ ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం వలన మిగతా యాక్టర్స్కు జలసీ కలిగింది. వాళ్లు పక్కన ఉండగానే వాళ్లని పట్టించుకోకుండా జాన్వీ, రిధిమ దగ్గరకు మీడియా వాళ్లు వెళ్లటం వాళ్లకి అస్సలు నచ్చలేదు. ఇంకా శిఖరం షూటింగ్ అయిపోవటంతో వాళ్లందరికీ ముందు చాలా రిలీఫ్గా అనిపించింది. ఇదంతా పక్కన పెడితే జాన్వీకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువైపోయింది. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తన ఫ్యాన్స్ ఫాలో అవ్వటం, ఒకేసారి 100ల మంది దగ్గరకొచ్చేయటం జరుగుతూ ఉంది. శిఖరం మూవీ షూటింగ్ పని అంతా అయిపోయింది, కానీ స్పెషల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, డబ్బింగ్ ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే స్పెషల్ ఎఫెక్ట్స్కు ముందు ఎక్కువ టైం పడుతుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ అయిన తర్వాత ఎడిటింగ్, డబ్బింగ్ చేయడం కుదురుతుంది. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి తన నెక్స్ట్ మూవీని మొదలు పెడదాం అనుకున్నాడు ప్రతీక్. జిక్కీ మెయిన్ రోల్గా ఈ సినిమా తీస్తున్నారు. అయితే ఈ సినిమాలో జాన్వీ, రిధిమలు కూడా నటిస్తున్నారు. వీళ్లతో పాటు ఈ సినిమాలో రవళి కూడా ఉండటం పెద్ద విశేషం. ఈ న్యూస్ అంతా బయటకు వెళ్లి ఫ్యాన్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆల్రెడీ జాన్వీకి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. మిగతా మూవీ యాక్టర్స్ అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. త్వరలో ఈ సినిమాను ప్రారంభించాలి అని అనుకుంటున్నారు. దీనికోసం ముందుగా
యాక్టర్స్, డైరెక్టర్స్ ఇంకా మిగతా క్రూ మొత్తం ఐలాండ్కు వెళ్ళిపోయారు. వైజాగ్ నుండి ఐలాండ్కు తిరిగి కార్లో వస్తున్నారు హేమంత్, భరత్. భరత్ బ్రో, నీకొక్క ముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు. ఏమైంది హేమంత్, చెప్పు అని అన్నాడు భరత్. బ్రో, మన ఐలాండ్కు విజిటర్స్ సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది అని అన్నాడు హేమంత్. విజిటర్ల సంఖ్య పెరగడమేంటి? మనం ఇంకా అసలు ఐలాండ్లో టూరిజంని స్టార్ట్ చేయలేదు కదా. ఇంతకీ ఎవరొస్తున్నారు? మన పార్ట్నర్స్ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఎవరైనా వస్తున్నారా అని అడిగాడు భరత్. లేదు బ్రో, మన నెక్స్ట్ సినిమా షూటింగ్ అంతా ఐలాండ్లోనే జరుగుతుందని తెలుసుకున్న మీడియా, ఫ్యాన్స్ అందరూ ఐలాండ్కి వస్తున్నారు. ఈ మధ్య ఫ్యాన్స్, యాక్టర్స్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. అది కాకుండా మీడియా వాళ్ళు సినిమా న్యూస్ కోసం సీక్రెట్గా సినిమా విషయాలు తెలుసుకోవడానికి కూడా వస్తున్నారు అని చెప్పాడు హేమంత్. అయినా మన ఐలాండ్లోకి బయట వాళ్ళని అలో చేయరు కదా, మన సెక్యూరిటీ వాళ్ళని ఆపేస్తారు కదా అని అన్నాడు భరత్. అవును బ్రో, వాళ్ళంతా ఐలాండ్కి వస్తున్నారు కానీ లోపలికి వెళ్లడం లేదు, వాళ్ళంతా అక్కడే ఉంటున్నారు అని చెప్పాడు హేమంత్. అయితే వాళ్ళని అలో చేయకుండా ఉండటమే మంచిది అని అన్నాడు భరత్. లేదు భరత్ బ్రో, ఫ్యూచర్లో మనం ఈ ఐలాండ్ని టూరిజంకి ఓపెన్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఇప్పుడొచ్చే వాళ్ళని ఆపేస్తే అంత నెగటివ్ ఇన్ఫర్మేషన్, నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు అని అన్నాడు హేమంత్. ఒకవేళ వాళ్ళంతా లోపలికొస్తే సినిమా ప్లాట్ అంతా వాళ్ళకి తెలిసిపోతుంది. అలా జరిగితే కష్టం కదా అని అన్నాడు భరత్. అవును అని తలూపాడు హేమంత్. సరే, ఒక పని చేద్దాం. మూవీ ప్లాట్ అంతా కాస్త క్లోజ్గా ఉండేలా చూసుకుందాం. ఆ మూవీ ప్లాట్లో బయట వాళ్ళు రాకుండా చూసుకుంటే సరిపోతుంది కదా అని అన్నాడు భరత్. అవును బ్రో, మంచి ఐడియా ఇచ్చావు అని అన్నాడు హేమంత్. వెంటనే మన ఐలాండ్కి టూరిజం ప్రమోషన్ స్టార్ట్ చేయి. టూరిస్టులు వస్తూ ఉంటారు. సినిమా షూటింగ్కి కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి అని అన్నాడు భరత్. జేట్ క్యాబేజ్ ఒక్క నెలలో రామకృష్ణ తయారు చేస్తాడా? ఐలాండ్లో షూటింగ్కు విజిటర్ల వల్ల ఏదన్నా ఇబ్బంది కలుగుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.